హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ఐసీటీ బి సంబంధించి చూద్దామండి. ఇదైతే మనకు పెడగాగి మరియు ఐసీటీకి సంబంధించి యూజ్ అవుతుంది. ఫస్ట్ 3 చాప్టర్స్ పెడగాగి, 4th 5th ఐసీటీఏ ఐసీటీ బి అనమాట. ఇది మనకు డిఎడ్లో పేపర్ 6 అండి. డిఎడ్లో పేపర్ 6 కింద మనకి పీడిఎఫ్, ఇది డ్రాఫ్ట్ కాపీ అండి. నెక్స్ట్ మనం లాస్ట్ చూసినట్టయితే ఐసీటీ బిలో సంబంధించి ఐసీటీ ఏలోనే ఆల్మోస్ట్ కవర్ అయిపోయి ఐసీటీ బి చాలా చిన్నదే అని చెప్పచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే సమాచార ప్రసార సాంకేతికత వనరులు అనమాట. వనరుల్లో మనకి 2 రకాలు ఉన్నాయి, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ వనరులు అని చెప్పి చూద్దాము. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. ఈ ఐసీటీ న్యూ టాపిక్స్, సైకాలజీ న్యూ టాపిక్స్ మీకు ఫ్రీగానే ఇవ్వడం జరిగింది. మీకు ముందు ఉన్నటువంటి సిలబస్సే తెలుగు అకాడమీ పుస్తకంలోంచి ఏవైతే ఇచ్చారో అవి అన్నీ చదువుకోండి. దాంతోపాటు అవి చదివిన తర్వాత ఈ న్యూ టాపిక్స్ ఏవైతే జాయిన్ అయ్యాయి, ఒక 7-8 టాపిక్స్, ఇవి మీరు డ్రాఫ్ట్ కాపీలో చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఇవి వినండి. ఓకే, ఇక్కడ మీకు సైకాలజీ మొత్తం కంప్లీట్ అనేది అవుతుంది. వీడియో క్లాసెస్, పీడిఎఫ్స్, టెస్ట్లు అన్నీ మీకు ఇక్కడ 99 రూపీస్లో అందుబాటులో ఉన్నాయండి. ఇది కానీ పర్చేజ్ చేసుకొని విన్నారంటే కనుక అంతా మీకు కవర్ అవుతుంది. అకాడమీ బుక్ నుంచే ప్రీవియస్ కూడా 25+30కి బిట్స్ అనేటివి దీని నుంచే ఇవ్వడం జరిగింది. సో చూడండి, న్యూ టాపిక్స్ ఓన్లీ కొన్నే ఉన్నాయి. ఆ కొన్ని కూడా డ్రాఫ్ట్ కాపీలోంచి చెప్పాం కాబట్టి సో ఆల్మోస్ట్ బిట్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. కంపల్సరీ ఫాలో అవ్వండి. ఈ పీడిఎఫ్స్ కూడా మీకు ఆల్రెడీ పెట్టేసి ఉన్నాం మీకు డ్రాఫ్ట్ కాపీ సంబంధించి. ఏవైతే మనకు ఇంపార్టెంట్ ఉన్నాయో మీరు ఆ చాప్టర్స్ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డ్రాఫ్ట్ కాపీ చూసి ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఒకటే కాదండి, ఈ మెగా కిట్ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఉంది. ఓకే, సైకాలజీ సంబంధించి 3rd to 10th సంబంధించి లెసన్ వైజ్ వీడియోస్, ఎగ్జామ్స్, సైకాలజీ ఫుల్ కోర్స్, అకాడమీ సంబంధించి టెట్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పీడిఎఫ్స్ అండి, క్విక్ రివిజన్ పీడిఎఫ్స్. ఈ లెసన్స్ టెక్స్ట్ బుక్స్ డైరెక్ట్ తెచ్చుకొని మీకు రాసేంత టైము ఇప్పుడు సరిపోదు. సో ఆల్రెడీ ఈ వీడియోస్ చూసి రాసిన పీడిఎఫ్సే ఉన్నాయి. హెచ్జిటి వాళ్ళైతే కనుక 3rd to 8th ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఎస్ఏ వాళ్ళైతే కనుక 6th to 10th అనేది కంప్లీట్ చేసుకుంటే కనుక ఈజీగా ఆల్ సబ్జెక్ట్స్ తెలుగు నుంచి సైన్స్, సోషల్ వరకు మొత్తం కంప్లీట్ చేసుకుంటే కనుక బిట్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. ఆల్మోస్ట్ ఈ పీడిఎఫ్స్ నుంచే మనకు రావడం జరిగింది. ప్రీవియస్ కూడా మనకి 130+ స్కోర్ చేయగలిగారండి. ఈవెన్ నేను కూడా చదివింది ఓన్లీ 15 days మాత్రమే చదివాను టెట్కు ముందు. ఆ చిన్న 15 days గ్యాప్లోనే నాకు 133 మార్క్స్ అనేది స్కోర్ చేయగలిగాను బికాస్ ఆఫ్ దిస్ పీడిఎఫ్స్ అండి. ఈ పీడిఎఫ్స్లో మనకి చాలా టైం సేవ్ అవుతుంది, స్మార్ట్ వర్క్ చేయొచ్చు. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకొని కంపల్సరీ రివిజన్ చేసుకోండి. న్యూ టాపిక్స్ కూడా అప్డేట్ అవుతున్నాయి. న్యూగా ఏమన్నా మారింటే కనుక అవి కూడా మీకు సపరేట్గా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడైతే సైకాలజీ రన్నింగ్లో ఉంది, నెక్స్ట్ ఇవి కూడా అప్డేట్ అవుతున్నాయి. లేదు మేడం మాకు విడివిడిగా కావాలి అనుకుంటే ఓన్లీ వీడియోస్, పీడిఎఫ్స్ అయితే 500 ఉందండి. ఓన్లీ టెస్ట్ సిరీస్ అయితే 499 ఉంది. మొత్తం కావాలంటే ఈ 799 తీసుకోవచ్చు, సేమ్ కోర్సెస్సే. ఓకే, ఇది మొత్తంగా మీకు 799 అంటే విడిగా కొంటే మీకు డబ్బులు ఎక్కువ అవుతుంది. ఇదైతే మీకు 799కే 5 కోర్సెస్ కలిపి వస్తుందన్నమాట. సో ఇది మీకు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఉంటాయి. ఇది అక్టోబర్ సంబంధించి చూడండి, ఫ్రీగా ఉందండి. ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ప్లస్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్రీగా మీకు రాసుకోవచ్చు అనమాట. ఇదంతా ఫ్రీ కోర్సు, 5 days వ్యాలిడిటీ ఉంటుంది అక్టోబర్ టెట్కి సంబంధించి. ఓకే, ఒకసారి చూసుకోండి ఎలా వస్తుంది క్వశ్చన్ పేపర్ అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఫిబ్రవరికి సంబంధించి కూడా ఆల్రెడీ ఉందన్నమాట కోర్సు. మంచి ప్రైస్తో మీకు ఉంది, 99 రూపీస్తోనే మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంది, తీసుకోవచ్చు. ఈడైతే మాకు వీడియోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి మరియు పీడిఎఫ్స్ అనేటివి మీకు ఉండడం జరిగింది. ఎవ్రీ ఆప్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఇక్కడ వీడియోస్ కూడా. సో చూడండి, ప్రీవియస్ బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూద్దామండి, హార్డ్వేర్ వనరులు, సాఫ్ట్వేర్ వనరుల్లో భాగంగా హార్డ్వేర్ వనరులు చూసినట్టయితే మనకి రేడియో, టెలివిజన్, కంప్యూటర్, ఇంటర్నెట్, ఇంటరాక్టివ్ బోర్డ్స్ అంటే స్మార్ట్ బోర్డ్స్, CD, DVD, ప్రొజెక్టర్స్ అండి. ఇవన్నీ మనకు హార్డ్వేర్ వనరులుగా చెప్పచ్చు. రేడియో మరియు టెలివిజన్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే చాలా చౌకగా లభించేటువంటివి మరియు అన్ని ప్రాంతాలకు తీసుకొని పోవచ్చు. విద్యార్థులకు సమాచారాన్ని అందిస్తాయి రేడియో ద్వారా. అయితే కనుక మనకి టీవీలో మనకు ఆడియో, విజువల్ 2 వస్తాయి. సులభంగా లభించేటువంటి బోధనా వనరుల్లో ఈ 2 మెయిన్గా చెప్పచ్చు. టెలివిజన్లో అయితే మనకు రేడియో కార్యక్రమాలు, టెలివిజన్లో చూసినట్టయితే మన టీవీ, దూరదర్శన్ కార్యక్రమాల ద్వారా విద్యా బోధన అనేది అందించవచ్చు అనమాట వాళ్ళకి. సో ఇది
కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ చూసినట్టయితే కంప్యూటర్ సంబంధించి మనము ఎంఎస్ ఆఫీస్ సంబంధించి నేర్చుకోవడము, పిల్లవాళ్ళకి నేర్పించడము, టైపింగ్ నేర్పించడము, సో ఇలాంటి వాటన్నిటికీ యూజ్ అవుతుంది. బోధన అభ్యసన ప్రక్రియలో కంప్యూటర్ అనేది ఇప్పుడు ఎక్కువగా కంప్యూటర్ లిటరసీ అనేది చేయాలని చెప్పి మనకి ఇక్కడ దాంట్లో భాగంగానే ఈ కంప్యూటర్ సంబంధించి యూజ్ చేయాలి. ప్రజెంటేషన్స్, డెమాన్స్ట్రేషన్స్, మానిపులేషన్, ఓకే, ఇలాంటివన్నీ చేయొచ్చు. సిమ్యులేషన్, ట్యుటోరియల్, వర్చువల్ ల్యాబొరేటరీ, విజువలైజేషన్, గ్రాఫిక్స్, ఓకే, గ్రాఫిక్స్ చేసి విజువల్ గ్రాఫిక్స్ చేసి దాన్ని రిప్రజెంట్ చేయడము, సో ఇలాంటివన్నీ మనము ఈ కంప్యూటర్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ప్లస్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. మనకు తెలియనటువంటి ఏమైనా ఉంటే కనుక అవి కూడా మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసి తీసుకోవచ్చు. ఆల్రెడీ ICTAలో చెప్పాను ఇవన్నీ. నెక్స్ట్ స్మార్ట్ బోర్డ్స్ యూజెస్ కూడా అంతే అండి. మనకి ఇక్కడ ఆల్రెడీ ICTAలోనే ఆల్మోస్ట్ డిస్కస్ చేసుకున్నామండి. ఇక్కడ స్మార్ట్ బోర్డ్ ఎందుకు యూజ్ అవుతుందండి, ఇది మనకు చాలా ఈజీ వేలో మనం బోధించవచ్చు అనమాట. ఎందుకంటే టచ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి టచ్ ద్వారా మనము ఈజీగా అంటే తక్కువ టైంలో బాగా నువ్వు ఆపరేట్ చేయగలుగుతావు అనమాట. సాధారణ కంప్యూటర్ లాగా ఈజీగా వాడచ్చు అనమాట. స్మార్ట్ బోర్డులో మనకు చూసినట్టయితే ఇంటరాక్టివ్ బోర్డు, కంప్యూటర్ ప్రొజెక్టర్ ఇవన్నీ ఉంటాయండి. దీంట్లోనే మనకు DVT అంటే మనకు ఈ ప్రీవియస్ వచ్చినటువంటి బిట్ DVT అనగా డిజిటల్ విజన్ టచ్ అండి. ఓకే, మన టచ్ స్మార్ట్ బోర్డ్ మనకు టచ్ స్క్రీన్ కాబట్టి ఇది మనకు డిజిటల్ విజన్ టచ్ పరిజ్ఞానం అనేది అందులో ఉంటుంది. మరియు యాక్టివ్ డిజిటైజ్ అనేది వాడతారు దీంట్లో ఎక్కడ స్మార్ట్ బోర్డ్స్లో. ఈ DVT అనేది ఇంపార్టెంట్, డిజిటల్ విజన్ టచ్ మనకి ఇక్కడ అబ్రివేషన్ అడుగుతారు. స్మార్ట్ బోర్డులకు బోధనకు, శిక్షణకు, ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎక్కువ సమాచారం సమిష్టిగా పనిచేసే అవకాశం వల్ల దీనికి గతిశీలత ఎక్కువ అనమాట. అంటే మార్పులు చెందుతూనే ఉంటుందన్నమాట. స్మార్ట్ బోర్డ్స్ ఎన్నో టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ CD మరియు DVD అనమాట. CD అంటే కాంపాక్ట్ డిస్క్ అండి. ఇది లాస్ట్ 2018లో బిట్లో CD అనగా అబ్రివేషన్ అడిగారు, కాంపాక్ట్ డిస్క్. DVD అనగా ఏంటంటే డిజిటల్ వీడియో డిస్క్ అనమాట. డిజిటల్ వీడియో డిస్క్ వివిధ నిల్వ సామర్థ్యాలు కలిగి ఉంటుంది. ఇది CDలో అయితే ఇంత కెపాసిటీ, DVDలో ఇంత కెపాసిటీ అని ఉంటుంది. ప్రీవియస్ బిట్ ఏంటంటే CD నిల్వ సామర్థ్యం ఎంత అని అడిగారండి. 700 MB ఇంపార్టెంట్. ఇది వచ్చినటువంటి బిట్, ప్రీవియస్ లాస్ట్ బిట్ అండి ఇది. ఓకే. నెక్స్ట్ DVD నిల్వ సామర్థ్యం చూసినట్టయితే 4.7 GB అనేది DVD యొక్క నిల్వ సామర్థ్యం. దీంట్లో ఆల్మోస్ట్ ఎక్కువగా మూవీస్, పెళ్లి CDs, పెళ్లి సంబంధించిన వీడియోస్, ఫంక్షన్ వీడియోస్ లాంటివి చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఇది మనకు నిల్వ సామర్థ్యాలు ఇంపార్టెంట్. ఇది స్టోరేజ్ కొరకు వాడుతూ ఉంటారు ఇవన్నీ. నెక్స్ట్ అండి ప్రొజెక్టర్స్ అనమాట. ఈ హార్డ్వేర్లో ప్రొజెక్టర్స్ లాస్ట్ ఏదైనా చిత్రాన్ని లేదా వీడియోను పెద్దదిగా తెరపైన చూపించాలి అన్నప్పుడు ఇలాంటి ప్రొజెక్టర్స్ అనేటివి వాడతాము. ఎక్కువ మందిని కూర్చోబెట్టి అందరికీ చూపించాలన్నప్పుడు. దీంట్లో కూడా మనలో రకాలు ఉన్నాయి మనకి. ఓపెక్, ఓకేనా, ఓపెక్ ప్రొజెక్టర్స్ అంటే మనకు బాక్స్ లాగా ఉంటుందండి. ఇది రౌండ్ కెమెరా లాగా ఉంటుంది. దీంట్లో వచ్చేటువంటిదంతా ఇంత పెద్ద స్క్రీన్గా మనకు లైటింగ్ పడి తెర మీద చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, స్లైడ్ ప్రొజెక్టర్స్, LCD లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ప్రొజెక్టర్స్, DLP డిజిటల్ లైట్ ప్రాసెసింగ్, ఇలాంటి అబ్రివేషన్స్ ఉంటాయి కదా చూసుకోండి. డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ ప్రొజెక్టర్, డిజిటల్ ప్రొజెక్టర్స్. ఓకే, డిజిటల్ ప్రాజెక్టర్స్ని ఏమంటామంటే వీడియో ప్రాజెక్టర్స్ అని కూడా అంటాము. దీని ద్వారా ఏం చేస్తారంటే 3D వీడియోలు అనేటివి చూపించడం జరుగుతుందండి. 3D వీడియోలు డిజిటల్ ప్రాజెక్టర్ ద్వారా చూపిస్తారండి. ఇంపార్టెంట్, ఇది చూసుకుంటే సరిపోతుంది. ప్రాజెక్టర్స్ ఇవి రకాలన్నమాట. జస్ట్ మనకి ఇచ్చారు అంతేనో, దాని గురించి ఎవాపరేట్గా ఇవ్వలేదు. జస్ట్ నేమ్స్ చూసుకుంటే సరిపోతుంది. సాఫ్ట్వేర్ వనరులు, ఇప్పుడు హార్డ్వేర్ చూసుకున్నాం కదా, ఇదైతే మనకు సాఫ్ట్వేర్ వనరులు అండి. దీంట్లో భాగంగానే మనకు ఆడియో సాఫ్ట్వేర్ చూద్దాం. ఫస్ట్ ఆడియో అంటే ఏంటి, మనకు ఓన్లీ రికార్డ్ చేయడానికి, వినడము వీటికి సంబంధించి వస్తుంది. ఆడియో సాఫ్ట్వేర్ చూసినట్టయితే రికార్డ్ చేయడానికి, వినడానికి, ఎడిట్ చేయడానికి, ట్రాక్స్ ఏమైనా ఉంటే 2-3 ట్రాక్స్ మిక్స్ చేయడానికి, ఓకే, ఇలా మనకు అందుబాటులో ఉంటాయి ఈ ఆడియో సాఫ్ట్వేర్స్ అనేటివి. ఇవి కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని ప్రీమియర్స్ కొనాలంటే కనుక డబ్బులు పెట్టి కొనాలి. ఎగ్జాంపుల్ చూసినట్టయితే సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్, వేవ్పాడ్ ఆడియో ఎడిటింగ్, మెక్స్ప్యాడ్, ఇదంతా మనకు ఆడియో సంబంధించిన సాఫ్ట్వేర్. ఇవి ఎడిటింగ్ చేయడానికి యూజ్ అవుతాయి. 2-3 సౌండ్స్ కలపడం. ఇప్పుడు అనిమల్ సౌండ్స్ ఉందండి. అనిమల్ సౌండ్స్ పిల్లలకు పరిచయం చేయాలనుకోండి, ఒక పక్క మనము ఎన్నో ఆడియోస్ ఒక్కొక్క సంబంధించిన అనిమల్ యొక్క ఆడియోస్ వరుసగా జతపరచాలి. దానికి అనుగుణంగా స్లైడ్ రావాలి కదా. సో ఈ విధంగా ఎడిటింగ్ చేయాలంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ కావాలి. సో అలాంటి వాటిల్లో యూజ్ చేసుకుంటాం.
నెక్స్ట్ వీడియో సాఫ్ట్వేర్ అనమాట. ఇది కూడా అంతే, వీడియోని రికార్డ్ చేయడానికి, చూడడానికి, ఆడియో వీడియోలను మిక్స్ చేయడానికి, అంటే వీడియో వస్తుంది ప్లస్ దాంతోపాటు ఆడియో కూడా రావడం జరుగుతుంది. మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇలాంటి మొదలైనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్లో వీడియో సాఫ్ట్వేర్స్ అనేటివి ఉండడం జరుగుతుందండి మైక్రోసాఫ్ట్, యాపిల్లో. నెక్స్ట్ అడ్వాన్స్డ్ వీడియో సాఫ్ట్వేర్లు అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ జస్ట్ కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని అయితే అమౌంట్ పర్చేస్ చేయాలి. విఎల్సి వీడియో ప్లేయరు, ఎంఎక్స్ ప్లేయరు, విండోస్ మూవీ మేకర్, అడోబ్ ఫోటోషాప్, ప్రీమేక్ వీడియో డౌన్లోడరు, ఓకే, ఇలాంటివన్నీ ఎక్కువగా మ్యారేజ్ సంబంధించి చేస్తూ ఉంటారు కదా ఫోటోగ్రాఫింగ్, సో వాళ్ళకి సంబంధించి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. బహుళ మాధ్యమ సాఫ్ట్వేర్స్ అండి, మల్టీమీడియా సాఫ్ట్వేర్స్. బహుళ మాధ్యమం అంటే మల్టీమీడియా, ఆడియో ఉంటుంది, వీడియో ఉంటుంది, యానిమేషన్, ఇలాగ 3 పరస్పర సంబంధంగా సమాచారం అనేది ఉంటుందండి. ఈ బహుళ మాధ్యమం విజయవంతంగా వాటకు మల్టీమీడియా కంప్యూటర్స్ అనేటివి కావాలి, అన్ని సపోర్ట్ చేసేటివి, వీడియో, యానిమేషన్, ఆడియోగా అంతా సపోర్ట్ చేసేటువంటి కంప్యూటర్స్లో ఇవి అంటే ఎడిటింగ్ చేయడం జరుగుతుంది. మామూలు కంప్యూటర్ పరికరాలతో పాటు కెమెరా, స్పీకర్స్, ఇంటర్నెట్, మల్టీమీడియా సాఫ్ట్వేర్లు ఇలాంటివి కూడా ఉండాల్సి వస్తుంది. ఇది మల్టీమీడియా సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు కొంతవరకు రావడం అనేది జరుగుతుందండి. మల్టీమీడియా సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు అంటే ఆల్మోస్ట్ సిస్టంలోనే అవైలబుల్, ఇప్పుడు వచ్చేటువంటి వాటిలో అన్నింటిలోనూ ఆల్మోస్ట్ సిస్టంలోనే మనకు అవైలబిలిటీ ఉంటుంది. ఇలాంటివన్నీ ఆడియో, వీడియో, యానిమేషన్ ఇలాగా అన్నీ కలిసే ముందైతే మీకు ఆడియో రావాలంటే సపరేట్ స్పీకర్స్ బిగించాల్సి వస్తుంది. సో ఆ విధంగా మిగిలినవి మన అవసరాలకు తగినట్టు మనమే లోడ్ చేసుకుంటాం. ఫార్మాట్ ఫ్యాక్టరీ, అడోబ్ ఫ్లాష్, బ్లూరే సాఫ్ట్వేర్ ఇలాంటివన్నీ ఈ బహుళ మాధ్యమ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. దీంట్లో ఆడియో ఎడిటింగ్ చేయొచ్చు, వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, యానిమేషన్స్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట, ఆడియో, వీడియో, గ్రాఫిక్స్ ఇలాగ అవసరమైనటువంటి విధంగా కంప్యూటర్ సాయంతో మనము ఏదైనా ఎడిటింగ్ చేసుకునేటువంటి సాఫ్ట్వేరే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. ఇవి వేవ్ ప్యాడ్, వీడియో ప్యాడ్, డ్రా ప్యాడ్, విండోస్ మూవీ మేకర్ ఇలాంటివన్నీ మనకు ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కింద చెప్పచ్చు. మూవీ ఎడిటింగ్ చేస్తారు కదా, సో అలాంటివన్నీ మనకు ఇలాగ మనకు వాడుతూ ఉంటారు. ఇలాంటివి చిన్న చిన్న వీడియోలకైతే యూకట్, కైన్ మాస్టర్ ఇలాంటివి వాడతారు కదా, ఆ విధంగా. నెక్స్ట్ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండి, వెబ్ బ్రౌజర్ను ఉపయోగించుకోవడానికి తోడ్పడేటువంటి క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ని వెబ్ అప్లికేషన్ అని అంటారు. అంటే వెబ్ బ్రౌజర్ని ఉపయోగించుకోవడానికి తోడ్పడేటువంటి క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ని వెబ్ అప్లికేషన్ అంటారు. ఎవరైనా ఇతరులు వాడుకోవడానికి మన వెబ్సైట్ అంత టైప్ చేసి సో దానికోసం తయారు చేసింది. ఉదాహరణకు చూసినట్టయితే జావా, ఫ్లాష్, వెబ్ 2.0, ఓకే, ఇలాంటివన్నీ మనం ఇప్పుడు ఏఐ వచ్చింది, జెమినీ వచ్చింది, సో ఈ విధంగా దీని ద్వారా అనేక అంశాలు అనేటివి మనకు వేగంగా దాని గురించి ఫుల్గా తెలియడం అనేది జరుగుతుంది. సమాచారాన్ని పొందడమే కాకుండా ఒకరితో ఒకరు పంచుకోవడానికి కూడా ఇది తోడ్పడుతుందని చెప్పచ్చండి. తరగతి గదులు దాటి తమ తోటి వారిని చేరడానికి ఈ వెబ్ టెక్నాలజీ అనేది ఎంతగానో తోడ్పడుతుందని చెప్పచ్చు. నీకు ముందు సెల్లులు లేని టైంలో ఏం చేస్తా ఉన్నాం, ఏదో పక్కన ఉన్నది కనుక్కుంటాను. ఇప్పుడు అలా కాదు, నీకు ఏ విషయం తెలియకపోయినా మొబైల్ ఆన్ చేసి గూగుల్ ఆన్ చేసి కొట్టామంటే కనుక ఎన్నో మనకు రావడం అనేది జరుగుతుందన్నమాట. ఎన్నో విధాల్లో మీకు అర్థమయ్యేటట్టు సమాచారాన్ని అందిస్తుంది. నెక్స్ట్ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ అనమాట. ఇంటర్నెట్ సహకారంతో తరగతి గదికి ఐసీటీని తీసుకురావచ్చు. ఇంటర్నెట్ సాయంతో ఐసీటీని మనం యూజ్ చేయొచ్చు. ఇంటర్నెట్ ఉంటేనే యూట్యూబ్ కానీ ఏమన్నా సంథింగ్ పిల్లలకు సంబంధించి ప్రొనౌన్సియేషన్ సంబంధించి వీడియోస్ చూపించడము, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ రికార్డ్ చేసి వాళ్ళకి వినిపించడము అంతా మనకు ఇంటర్నెట్, మొబైల్ వీటితోనే మనకు పని జరుగుతుంది. ఇంటర్నెట్ అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్త కంప్యూటర్ల అనుసంధాన వ్యవస్థగా చెప్పచ్చండి. ఓకే, ఇంటర్నెట్ అంతర్జాలము అంటే ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్రెడీ ఫస్ట్లో చూసుకున్నాము కంప్యూటర్ల అన్ని సముదాయము. ఇప్పుడు మనకు కంప్యూటర్ల సముదాయాన్ని మనము నెట్వర్క్ అంటామండి. ఈ నెట్వర్క్ల సముదాయాన్ని మనం ఏమంటాం, ఇంటర్నెట్ అంటాం. అంటే ఈ ఇంటర్నెట్లో ఎన్నో రకాల కంప్యూటర్స్ అనేటివి, అన్ని రకాల కంప్యూటర్స్ అనేటివి అనుసంధానించబడి ఉంటాయన్నమాట. దీని ద్వారా కనెక్ట్లో ఉన్న వాళ్ళకి సమాచారాన్ని చిటికలో ప్రసారం అనేది చేయవచ్చండి. మన నుంచి ఎదుటి వాళ్ళకి షేర్ చేయడం కానీ, వాళ్ళ సిస్టంలో కొడుతూనే వాళ్ళకి కనిపించడం కానీ. ఇప్పుడు మనకు వెబ్సైట్ ఇవన్నీ ఉన్నాయి, పబ్లిక్ పెట్టుకున్నాం అనుకోండి ఆ ఇన్ఫర్మేషన్కి, ఎవరైనా ఆ వెబ్సైట్ నేమ్ కనుక కొట్టారంటే పబ్లిక్గా కనిపిస్తుంది. ఇప్పుడు మన యాప్ ఉంది ప్లే స్టోర్లో, ఇక్కడ మనకి వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి కొడుతూనే మన యాప్ కనిపిస్తుంది, అంటే అందరికీ యూజింగ్లో ఉంది కదా. సో ఈ విధంగా కనెక్టింగ్తో ఉంటుందన్నమాట అందరికీ. ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్స్ అన్నీ కనెక్టింగ్లో ఉంటాయి. దాని ద్వారా ఒక దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నువ్వు చదువుకోవచ్చు,
వినొచ్చు ఇక్కడ వీడియోస్ ద్వారా. ఇలాగ ఇంటర్నెట్ సదుపాయం కావాలంటే కనుక కంప్యూటర్, మోడెమ్, టెలిఫోన్స్, బ్రౌజర్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సభ్యత్వం అనేది ఉండాలి. దీని ద్వారా అందే సేవలు ఏంటివంటే ఇంటర్నెట్ ఉండాలి, కంప్యూటర్ ఉండాలి, టెలిఫోన్ అన్నా ఉండాలి. ఇలాంటివి వీటి ద్వారానే, సెల్ ఉంది కాబట్టే కదా దీని ద్వారా చూడగలుగుతున్నాము. కంప్యూటర్ ఉంది కాబట్టే కంప్యూటర్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన విషయాలు తీసుకోగలుగుతున్నాం. సో దీని ద్వారా అందే ఏమేమి సేవలు అంతాయి మనకు వీటి ద్వారా అంటే వెబ్ చూసుకోవచ్చు అండి. ఓకే, FTP చూసుకోవచ్చు. ఈమెయిల్స్ ఒకరి నుంచి ఒకరికి సమాచారం పంపుకోవచ్చు. న్యూస్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి సమాచారం షేర్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ రిలే చాట్, IRC సర్చ్ ఇంజిన్ ఏమైనా తెలియకుంటే కనుక వాటిల్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. కామర్స్ ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. ఇక్కడ FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఒక ఫైల్ని ఇంకొకరికి పంపించడము లాంటివి కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇంటర్నెట్ రిలే చాట్ అంటే కొంతమంది గ్రూప్గా కలిసి ఏర్పడి వాళ్ళు విషయాలు చర్చించుకోవడం అనమాట చాటింగ్ రూపంలో. సో ఇది మనకు యూజ్ అవుతుంది. ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి దీని ద్వారా ఈ సేవలు అంతాయి. నెక్స్ట్ యానిమేషన్ సాఫ్ట్వేర్ అండి. ఏమైనా యానిమేషన్ సంబంధించి వీడియోలు చేయాలంటే కనుక ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాము. కొద్దిగా తేడాలతో ఉన్నటువంటి ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి క్రమ పద్ధతిలో ఒక స్పీడ్గా వేగంగా మనం వాటిని కదిలించడం ద్వారా, వేగంగా వాటిని ప్రదర్శించడం ద్వారా మనకు ఆ చలనం అంటే కదులుతున్నట్టుగా మార్పు అనేది రావడం జరుగుతుంది. దాన్నే మనము యానిమేషన్, కదులుతున్నట్టు మనం భ్రమపడడం జరుగుతుంది. దాన్నే మనం యానిమేషన్ అని అంటాము. అంటే ఈ చిత్రంలో మనకి ఇలా ఉంటుంది బొమ్మ, ఇంకొక వెనకాల ఉన్నటువంటి పేపర్లో ఏమో ఇలాగా చెయ్యి పైకి ఎత్తుకొని ఉంటుంది. నెక్స్ట్ ఈ పక్క ఏమో 2 చేతులు పైకెత్తుకొని, ఇవన్నీ మనము సంథింగ్ రాసి చాలా వేసి చిన్న తేడాలతో ఇదంతా ఒకేసారి మనం పేపర్లు తిప్పడం ద్వారా ఏమవుతుందంటే ఇదేదో బొమ్మ డ్యాన్స్ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇవి చిత్రాల వీడియో కాదు, మళ్ళీ చిత్రాలనే వరుస క్రమంలో వేగంగా ప్రదర్శించడం వల్ల ఈ విధంగా భ్రమ కదులుతుంది మనకు. దాన్నే మనం యానిమేషన్ అంటాం. ఓకే, అనలాగ్ మీడియా, డిజిటల్ మీడియాలోని యానిమేషన్ జిగ్, ఫ్లాష్ యానిమేషన్, డిజిటల్ వీడియో ఫార్మాట్లను ఉపయోగించి యానిమేషన్ని రికార్డ్ అనేది చేయవచ్చండి. ఇలాంటివి యూజ్ చేసి యానిమేషన్ ప్రదర్శించడానికి డిజిటల్ కెమెరా, కంప్యూటర్ మరియు ప్రొజెక్టర్ మొదలైనవి ఉండాలన్నమాట. డిజిటల్ కెమెరాతో నువ్వు రికార్డ్ చేసి ఇదేమన్నా ఎడిటింగ్ చేసుకొని ప్రొజెక్టర్ ద్వారా, ప్రొజెక్టర్ ద్వారా తెర మీద చూపించడం అనమాట. నెక్స్ట్ సిమ్యులేషన్. యానిమేషన్కి సిమ్యులేషన్కి డిఫరెన్స్ ఉంటుంది. యానిమేషన్ ఎలా, చిత్రాలు అనేటివే క్రమంలో స్పీడ్గా ప్రదర్శించడం ద్వారా వస్తుంది. అప్పుడు మనకు పాతకాలంలో రీల్స్ అనేటివి ఉండేవండి. సినిమాలు అనేటివి మనకు చూసినట్టయితే రీల్స్ బేస్డ్గా బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, అవన్నీ చూసినట్టయితే బ్లాక్గా చిత్రాలు అనేటివి ముద్రించి ఉంటారు. ఆ స్పీడ్గా పంపించడం ద్వారా మనకు ఆ కదలికల వల్ల ఒక సినిమా అనేది రావడం జరుగుతుంది. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ చూడండి, ఇది ఎక్కువగా చూసినట్టయితే ఇప్పుడు చాలా వరకు గేమ్స్ వచ్చాయి. ఓకే, అవి కూడా వచ్చాయి. డ్రైవింగ్ ఫస్ట్లో నేర్చుకునే వాళ్ళు డైరెక్ట్ కార్ ఇస్తే కన్నా వాళ్ళు గుద్దేస్తారు కాబట్టి కొన్ని సిటీస్లలో చూసినట్టయితే సిమ్యులేషన్ అనేది ట్రై చేస్తారండి ఎక్కువగా డ్రైవింగ్కి. ఇక్కడ చూసినట్టయితే కళ్ళకు మనము బ్లాక్వి వాళ్ళు ఇచ్చినటువంటి డిజిటల్ అద్దాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అక్కడ మన ముందు ఉండేటువంటిదంతా కార్లో కూర్చోన్నట్టు, మనమే నడుపుతున్నట్టు అలా ఉంటుంది. ముందర పక్క కూడా మనకు కార్ డ్రైవింగ్ ఉన్నట్టు స్టీరింగ్ ఉంటుంది. అన్నీ మనకు పక్కన ఉన్నటువంటి గేర్లు అంటే అన్నీ ఉంటాయన్నమాట, బ్రేకులు ఉంటాయి. ఇక్కడ ఏమైతే మనము యాక్షన్ చేస్తామో అది మన అద్దాలు పెట్టుకుంటాం కదా, డిజిటల్ స్పెక్స్, వాటి ద్వారా మనకు అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, ఈజీగా నేర్చుకోగలుగుతాము. ఓకేనా, ఇది మనకు అంటే దీంట్లో యథార్థంగా ఉండేటువంటి దానికి ప్రతిరూపంగా ఇంకొకటి ఉండడం జరుగుతుందన్నమాట. దాంట్లో నువ్వు విహరిస్తూ ఉంటావు. యథార్థ ప్రపంచ ప్రక్రియ లేదా దాని యొక్క క్రియను అనుకరించడమే సిమ్యులేషన్ అని చెప్తాము. సిమ్యులేషన్ అంటే వర్చువల్గా ఉంటే దానిని వర్చువల్ సిమ్యులేషన్ అని అంటామండి. యథార్థ పరిస్థితుల్లో శిక్షణను ఇవ్వడం కుదరినప్పుడు, ఏమైనా టెస్టింగ్ చేయడము, ఏదైనా ప్రయోగం చేయడం కుదరినప్పుడు, అది ప్రమాదం అనిపించినప్పుడు ఇలాగ మనం సిమ్యులేషన్ని వాడుతూ ఉంటామండి. దీనికి సంబంధించి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వనరులు చూసుకున్నాము. నెక్స్ట్ ICT వనరుల మూల్యాంకనం మరియు స్వీకారంలో మనము టెలికొలాబరేషన్, టెలికాన్ఫరెన్స్ అనేది చూస్తాం. ప్రీవియస్ వచ్చినటువంటి బిట్ రెండింటి మీద వచ్చింది. ప్రీవియస్ టెలికాన్ఫరెన్స్ మీద వచ్చింది, అంతకుముందు కూడా మనకు టెలికొలాబరేషన్ నుంచి వచ్చింది. ఈ రెండు చూడండి. టెలికొలాబరేషన్ విద్యా ప్రణాళికకు అనువుగా ఉండేటువంటి ఒకటి ఏర్పరచుకుంటాం లక్ష్యం. ఒక టాపిక్ సంబంధించి సంథింగ్ తీసుకుంటామండి, ఒక లక్ష్యం ఏర్పరచుకుంటాం ఈ టాపిక్ అని చెప్పి, దానికి అది కూడా విద్యా ప్రణాళికకు రిలేటెడ్గానే ఉంటుంది. ఓకే, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి తీసుకొని వెబ్ వనరులు, సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగం చేసుకొని మనము
అందరం ఒక చోటన డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది సింపుల్గా చెప్పాలంటే దూర సహకారం అని చెప్పచ్చండి. టెలి కొలాబరేషన్ని దూర సహకారం అంటే దూరంగా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా ఈ లక్ష్యాన్ని బేస్ చేసుకుని సంథింగ్ ఒక టాపిక్ తీసుకున్నాము, దీన్ని బేస్ చేసుకొని ఎంతోమంది దూరంగా ఉండే వాళ్ళంతా ఇక్కడ వాళ్ళ అభిప్రాయాలు ఇవ్వడము, అక్కడ వాటికి సంబంధించినటువంటి తెలిసినవి చెప్పడము, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇదే మనకు టెలి కొలాబరేషన్. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు వనరులు యూజ్ చేసుకొని విద్యాపరంగా ఇలా కలిసి పనిచేస్తారు. ఓకేనా, వివిధ ప్రాంతాల్లో ఉంటారండి, దూరంగా ఉంటారు, ఇంటర్నెట్ పరికరాలు యూజ్ చేసుకొని వనరులు యూజ్ చేసుకొని ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. సంథింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ సంబంధించి ఒకటి అలా విధంగా దీన్నే మనము టెలి కొలాబరేషన్ అని అంటాము. అభ్యాసకులు దీంట్లో ఆసక్తిగా సహకారయుతంగా ఒకరినొకరు సహకారం చేసుకుంటూ సృజనాత్మకంగా అంటే ఒకరికి వచ్చిన ఆలోచనలు ఇంకొకరు రావు కదా, అలాగా అన్ని కొత్త కొత్త ఆలోచనలు రావడం చూడొచ్చు. అక్కడ సమైక్యంగా పనిచేస్తారనమాట. టెలి కొలాబరేషన్ ప్రాజెక్టులు కృత్యాల్లో ఈమెయిల్స్, ఇంటరాక్టివ్ వెబ్సైట్లు బాగా తోడ్పడడం అనేది జరుగుతుంది. టెలి కొలాబరేషన్లో సంథింగ్ ప్రాజెక్ట్ అంట, కృత్యంలో ఉన్నటువంటి ఈమెయిల్స్ అంట, ఓకే, ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ ఇవన్నీ దీంట్లో యూజ్ అవుతాయంట. టెలి కొలాబరేషన్. టెలి కాన్ఫరెన్స్ చూడండి, సేమ్ మనకు ప్రీవియస్ బిట్ సేమ్ లైన్ అడిగాడు అనమాట. సేమ్ లైన్ అడిగి టెలి కాన్ఫరెన్సా టెలి కొలాబరేషన్ అని అడిగారు. ఇది కూడా అంతే, సేమ్ లైన్ ఇచ్చేసి టెలి కాన్ఫరెన్సా టెలి కొలాబరేషన్ అని అడిగారు. 2 లేదా ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజలు మధ్య జరిగేటువంటి ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని, అంటే ఆడియో అయినా కావచ్చు, ఆడియో వీడియో అయినా కావచ్చు. అంటే వీడియో కాన్ఫరెన్స్ అప్పుడప్పుడు మనకి మన పై అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్ కండక్ట్ చేస్తారు కదా, ఆడియో కాల్ ఓన్లీ ఫోన్ కాల్ ద్వారా అయితే ఆడియో ద్వారా అని చెప్పచ్చు. మనకు జూమ్ మీటింగ్ ద్వారా సంథింగ్ మనకు ఆడియో వీడియో కాన్ఫరెన్స్ కూడా కొన్నిసార్లు ఉంటాయి. సో ఇది కూడా మనకు ఈ విధంగా మన భావ ప్రసారాన్ని చేయడాన్ని టెలికాన్ఫరెన్స్ అని చెప్పి అంటామండి. అంటే ప్రత్యక్ష సంభాషణ ఉంటుంది దీంట్లో. ఎదుటి వాళ్ళు మన ప్రశ్న అడిగినప్పుడు అన్మ్యూట్ చేస్తారు, మనం మాట్లాడతాము, మళ్ళీ సైలెంట్ ఈ విధంగా ఉంటుంది. ఈ టెలికాన్ఫరెన్స్కి టెలి కొలాబరేషన్కి చూడండి, ఇక్కడ మనము దూర సహకారం అని చెప్తామండి దీన్ని. ఏంటి టెలి కొలాబరేషన్, ఎక్కడెక్కడో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక లక్ష్యాన్ని నిర్దేశం చేసుకొని అక్కడికి వచ్చి ఇంటర్నెట్ పరికరాల వనరులు యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకుంటారు అని డిస్కస్ చేసుకుంటారు. ఇదైతే మనకు దూర సమావేశం అని చెప్తాము. ఇక్కడ అందరూ వాళ్ళే ఉంటారండి, అక్కడ వాళ్ళే 2 లేదా ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు ఇద్దరి మధ్య సంభాషణ అనేది జరుగుతుందన్నమాట ప్రత్యక్షంగా. అది ఆడియో పరంగా అయినా సరే, వీడియో పరంగా వీడియో కాల్ అయినా సరే అనమాట. ఇది ఇంపార్టెంట్, చూసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకూడదు. టెలికాన్ఫరెన్స్లో చూసినట్టయితే ఎక్కువగా మనకు చర్చలు చేస్తూ ఉంటాము, ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాము, ఎక్స్పర్ట్స్ రిసోర్స్ పర్సన్స్తో మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. డైరెక్ట్గా విద్యార్థికి విషయాలు అందడంతో పాటు అప్పటికప్పుడు కూడా తన అనుమానాలు ఏమన్నా ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేసి నిర్వృత్తి చేసుకోవచ్చు టెలికాన్ఫరెన్స్లో. సో ఇది మనకు టెలికాన్ఫరెన్స్ టెలి కొలాబరేషన్ సంబంధించి ఇంపార్టెంట్, కంపల్సరీ వచ్చేటువంటిది బిట్ ఆ రెండిట్లో నుంచి. నెక్స్ట్ బోధనా అంశాల విశ్లేషణ, ఐసీటీ సమైక్యం. మనకు బోధనా అంశాలు ఎన్ని ఉన్నాయండి, చాలానే ఉన్నాయి కదా. తెలుగు ఉంది, లాంగ్వేజెస్లో తెలుగు, ఇంగ్లీషు, గణితము, సైన్సు, సోషల్, వీటిల్లో ఐసీటీని ఎలా ఇన్వాల్వ్ చేయాలి అంత నార్మల్ మ్యాటరే. ఈ లాంగ్వేజెస్కి ఎలా ఐసీటీని సమైక్యం చేస్తాము అంటే, ఓకే, వీడియో ప్లేయర్స్, సీడీ ప్లేయర్స్, టేప్ రికార్డర్స్, ఇలాంటివి లాంగ్వేజ్ ల్యాబ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని మనము పిల్లవాళ్ళలో ఓకే ప్రొనౌన్సియేషన్ సంబంధించి డెవలప్. ఇప్పుడు 1st, 2nd క్లాస్ పిల్లవాళ్ళకైతే ఏం చేస్తాము, మనకు వర్ణమాల సాంగ్స్ ఏమైనా ఉంటే వినిపించడం మొబైల్ యూజ్ చేసుకొని, నెక్స్ట్ ఆల్ఫాబెట్ సంబంధించి నేర్పించడము ఇలా చేస్తూ ఉంటాం. ఇది మనకు లాంగ్వేజ్ సంబంధించి. ఇంగ్లీష్ సంబంధించి అయితే ప్రొనౌన్సియేషన్ సంబంధించి రికార్డ్ చేయడము, మళ్ళీ వినిపించడము, రైట్ ప్రొనౌన్సియేషన్ వాళ్ళ చేత పలికించడము, ఇలాంటివన్నీ ఐసీటీలో వినియోగం చేసుకోవాలి. ఇట్లా కంప్యూటర్స్ని యూజ్ చేసుకోవాలి అని చెప్పి లాంగ్వేజ్ ల్యాబ్స్ అంట, వీడియో ప్లేయర్స్ అంట, సీడీ ప్లేయర్స్ అంట, టేప్ రికార్డర్, ఇంకా అన్నీ అవే ఆడియో వీడియో సంబంధించి ఇలాగ మనము యూజ్ చేసుకోవాలి. ఇది చూడండి, వీడియో ఆడియోస్ ఇతర ఐసీటీ వనరులు ఉపయోగించి బోధన జరపాలి. మ్యాథ్స్లో ఎలా చేస్తాం, సేమ్ అంతేనండి. విద్యార్థుల జ్ఞానం సామర్థ్యాల ఆధారంగా గణితశాస్త్ర అంశాలు అనేటివి మనం అందించాలి. అబాకస్ కానీ సెల్లోనే కదా క్యాలిక్యులేటర్ ఉంటుంది, క్యాలిక్యులేటరు, సైంటిఫిక్ క్యాలిక్యులేటరు, ఈక్వేషన్ సాల్వింగ్ క్యాలిక్యులేటరు, కంప్యూటరు ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని గణిత శాస్త్రానికి సంబంధించి కొత్త విషయాలు వాళ్ళకు నేర్పాలి.
విజ్ఞాన శాస్త్రం సంబంధించి సైన్స్ ఎక్కువగా పరిసరాల్లో రియల్ లైఫ్లోటివే ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉంటే చూపించడము, వర్చువల్ రియాలిటీ, సిమ్యులేషన్, విజ్ఞాన శాస్త్ర అంశాలు, ఏదైనా ప్రయోగం ఉంటే దాన్ని మనము సిమ్యులేషన్ ప్రాసెస్లో పైన చెప్పినట్టుగా అవి యూజ్ చేసి డైరెక్ట్గా వాడు ఆడుండి చేసినట్టుగా ఊహించేలా చేయడము ఆ మిషన్ ద్వారా. అట్లాగా కంప్యూటర్స్, ట్యాబులు, డేటాబేస్, వెబ్ కెమెరాస్, ఆన్లైన్ మెటీరియల్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవాలట సైన్స్లో కూడా. నెక్స్ట్ సోషల్ సంబంధించి కూడా అంతే. చరిత్ర సంబంధించి ఒక సినిమా లాగా సినిమాటిక్గా చూపించడము, చరిత్ర సంబంధించి ఇప్పుడు ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి కదా, సో ఆ విధంగా సోషల్ సంబంధించి ఏమైనా ఉంటే అలా వీడియోస్ క్రియేట్ చేసి చూపించడము. ఆన్లైన్ మ్యాపులు ఎక్కువగా గుర్తించడానికి వీడియోస్ యూజ్ చేసామంటే కనుక, ఇమేజెస్ మ్యాప్స్ యూజ్ చేసామంటే కనుక ఎక్కువగా బాగా గుర్తుంటుంది. డేటాబేస్, వికీస్, బ్లాగ్స్, ఆడియో వీడియోస్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని ఈ సామాజిక శాస్త్రం సంబంధించి వాళ్ళల్లో నైపుణ్యాన్ని పెంచాలి, బోధనలో యూజ్ చేసుకోవాలి అని. ఇదంతా నార్మల్ మ్యాటర్, ఏమి ఎగ్జామ్ పరంగా అడిగేటట్టయితే ఏమీ లేదండి. ఓకే, ఇలాగా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్ పాఠ్యాంశాలు బోధించడానికి ఐసీటీ సాధనాలైనటువంటి కంప్యూటరు, స్మార్ట్ ఫోన్లు, కెమెరాలు, స్మార్ట్ బోర్డ్స్, ప్రొజెక్టర్స్, బ్రాడ్కాస్టింగ్, వెబ్ పేజీలు, ఇంటర్నెట్, వర్చువల్ టూల్స్, వికీపీడియాస్, బ్లాగర్స్, యానిమేషన్స్, సిమ్యులేషన్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇది ప్రత్యామ్నాయ పద్ధతులు. ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయి అని చెప్పి చూస్తే ఐసీటీ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ వనరులతో పాటు ప్రత్యామ్నాయ వనరులు కూడా ఉన్నాయండి. ఆ పద్ధతులు కూడా ఉపయోగించడం వల్ల బోధన మరింత ప్రేరణగా చేయొచ్చు అనమాట. అవే ఏంటివి అంటే వికీపీడియాస్, బ్లాగ్స్, పోడ్కాస్ట్, వెబ్ టూల్స్ అనమాట. ఇవి కూడా మనము యూజ్ చేయొచ్చు అని చెప్పి. ఈ మనకు బ్లాగ్స్లో ఏముంటుందంటే ఒక దానికి సంబంధించిన సమాచారం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో అప్పుడు ఓపెన్ అవుతుంది కదా, దానికి సంబంధించిన సమాచారం అంతా ఆ పేజ్లో ఉంటుంది. దాన్నే మనం బ్లాగ్ అంటాం. పోడ్కాస్ట్, వెబ్ టూల్స్ ఇది మనకు ఆడియో రూపంలో అయినా ఉండొచ్చు, ఓకే, యాప్స్ రూపంలో అయినా ఉండొచ్చు. అది చేసుకొని మనం దాని ద్వారా లెర్నింగ్ చేయడం అనమాట. స్కిన్నర్ ప్రవర్తనవాదము, గాగ్నే సంజ్ఞానాత్మక ప్రవర్తన సిద్ధాంతము ఇవన్నీ మనకు చూసినట్టయితే నిర్దేశిత నమూనాలతో ఐసీటీ మమేకం చేయడం ద్వారా వాళ్ళ జ్ఞాన నిర్మాణం బాగా జరుగుతుంది అని చెప్పారంట స్కిన్నర్, గాగ్నే. ఈ జ్ఞానం చిరకాలం ఉంటుంది. అదేదో మనకి వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా వాళ్ళు విన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మైండ్లో వాళ్ళకి బాగా గుర్తుంటుంది చాలా రోజులు అని చెప్తున్నారు. జాన్ డూయి గారు సూచించినటువంటి సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం. ఈ సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం ఎవరు సూచించారు? జాన్ డూయి. వైగేస్కర్ గారు చూపించినటువంటి విదలన సిద్ధాంతం అంటే స్కఫోల్డింగ్ సిద్ధాంతం, ఇదే మనకు సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. జీన్ పియాజే గారు, జిరోమ్ బ్రూనర్ గారు వివరించినటువంటి బాలల వికాస సిద్ధాంతాలు, గార్డెనర్ వివరించినటువంటి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాలు ఆధారంగా రూపొందించినటువంటి నిర్మాణాత్మక ఉపగమనాలతో ఐసీటీని అనుసంధానం చెయ్యాలి అని చెప్పి, అట్లయితే జ్ఞాన నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళందరూ సలహా ఇవ్వడం జరిగిందంట. ఓకే, ఇది నెక్స్ట్ స్కఫోల్డింగ్ అండి. ఇది ఆల్రెడీ మనము వైగాట్స్కీలో చెప్పుకున్నాము. ఓకే, వైగాట్స్కీ గారి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతంలో చూసుకున్నామండి. స్కఫోల్డింగ్ పద్ధతి సృష్టించడానికి తోడ్పడే ఐసీటీ సాంకేతిక వనరులేంటివి, పరికరాలేంటివి అని. బాహ్య సహాయాన్ని క్రమంగా వదిలేసి విద్యార్థి తన సమస్యను తానే పరిష్కరించుకోవడం, ఒక కృత్యాన్ని నిర్వహించడం, ఒక లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడే ఈ బోధనా పద్ధతిని మనం స్కఫోల్డింగ్ అని చెప్పి అంటామండి. ఈ విధంగా వాడు బాహ్య సహాయాన్ని క్రమక్రమంగా వదిలేస్తూ ఉంటాడు. మామూలుగా మనకు తెలిసినటువంటి జ్ఞానం ఎక్కువ తెలుసుకోవాలంటే ఏదో ఒక సహాయం తీసుకోవాలి, ఇంటర్నెట్ సాయమో, లేదంటే మనకన్నా ఎంకేఓస్ అంటాం, మోర్ నాలెడ్జబుల్ అదర్స్. మనకన్నా తెలివైన వాళ్ళు, మనకన్నా ముందంజలో ఉన్న వాళ్ళు, టీచర్ కానీ, మనకన్నా సీనియర్స్ కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా సలహాలు తీసుకోవాలి అని చెప్పి దాన్నే మనం స్కఫోల్డింగ్ అని చెప్తాం. వైగాట్స్కీ గారు చూపించినటువంటి స్కఫోల్డింగ్ సిద్ధాంతంలో దీన్ని విదలనం అని అంటారండి తెలుగులో అయితే. పిల్లల్లో జరగడానికి విజువల్ టెక్నాలజీ మరియు వర్చువల్ రియాలిటీ నిజ జీవిత అనుభవాలు ఎంతగానో సహాయపడతాయని చెప్పాడు. ఈ విధంగా మనం ఐసీటీని యూజ్ చేయడం ద్వారా ఓకే, వాళ్ళు విజువల్గా చూస్తారు కాబట్టి టీవీస్లో మనము ఏమన్నా మన టీవీ కార్యక్రమాలు పెట్టడము, లేకంటే వీడియోస్లో ఏమన్నా వాళ్ళకి వీడియోలు ఆల్ఫాబెట్ సౌండ్స్ కానీ, ఒకవేళ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళకైతే వర్ణమాల సౌండ్స్ కానీ, ఏమైనా రైమ్స్ ఉన్నప్పుడు సెల్లో ప్లే చేసి చూపించడము. ఓకే, ఏదైనా ఒకటి ఏమన్నా వీల్స్ ఆన్ ద బస్ ఉంది, అది ఒక వీడియో రూపంలో ఉంది, అది చూడడం ద్వారా ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఈ విధంగా చేయడం ద్వారా వాళ్ళల్లో బాగా అభ్యసనం జరుగుతుందని చెప్పారు. స్కఫోల్డింగ్ వ్యూహాలు చూడండి. స్కఫోల్డింగ్ వ్యూహాలు, ప్లాన్స్ ఇది మనకు సూచించింది ఎవరంటే రెబెక్కా ఆల్బర్.
రెబెక్కా ఆల్బర్ స్కఫోల్డింగ్ వ్యూహాలు సూచించారు. దీన్ని వరుస క్రమంలో పెట్టండి అనైనా ఇస్తారండి, లేకపోతే చూడండి ఇంపార్టెంట్ ఇదంతా. చూపించడం, చెప్పడం. ముందు ఒకదాన్ని మనము చూపించాలి, చెప్పమని చెప్పాలి. ఒక పిక్చర్ని మాట్లాడడానికి సమయాన్ని ఇవ్వడం. వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర నుంచే ప్రశ్నలు వేయాలండి. మనం ప్రశ్నలు వేసి వాళ్ళ దగ్గర సమాధానాలు రాబట్టాలి. శబ్దకోశం ఏవైనా దాంట్లో కష్టమైన పదాలు ఉంటే కనుక వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించాలి, మనం పలికించాలి. దృశ్య ఉపకరణాలను ఉపయోగించడం. మనకి ఏమైనా చార్ట్స్ కానీ ఏమైనా తెచ్చింటే దానికి సంబంధించిన TLMs ఏమైనా ఉంటే కనుక యూజ్ చేయడము, ఏమైనా వీడియోస్ ఏమైనా ఉంటే ప్లే చేయడం, ఇలాంటివి. విరామం ఇవ్వాలి, ప్రశ్నలు అడగాలి, మళ్ళీ విరామం ఇవ్వాలి, మన పునఃసమీక్ష చేయాలంట. అలాగ మనము పాఠ్యమంతా బోధన చేసిన తర్వాత, అంటే పాఠ్యం అని కాదు, ఏదైతే నువ్వు విషయం నేర్పించాలనుకుంటున్నావో ఆ విషయం సంబంధించి వాళ్ళకు చెప్పిన తర్వాత కొద్దిసేపు విరామం ఇచ్చి ప్రశ్నలు అడగాలి, మళ్ళా విరామం ఇచ్చి మళ్ళీ పునఃసమీక్ష చేయాలంట. ఒకవేళ చెప్పకుంటే ప్రశ్నలు సరిగ్గా ఎక్కువ మంది చెప్పుకుంటే మళ్ళీ మొదటి నుంచి చెప్పడం అలా కూడా చేయొచ్చు, పునఃసమీక్ష ఇవ్వాలి. ఇది మనకు స్కఫోల్డింగ్ సంబంధించిన వ్యూహాలు ఇంపార్టెంట్. డ్రాఫ్ట్ కాపీలో ఉంది, ఇది అకాడమీలో లేదు. చూపించడం, చెప్పడం, మాట్లాడడానికి సమయం ఇవ్వడం, శబ్దకోశం బోధన, దృశ్య ఉపకరణాలను ఉపయోగించడం, విరామం ప్రశ్నలు అడగడం, విరామం పునఃసమీక్ష. ఇది మనకు రెబెక్కా ఆల్బర్ట్ సూచించారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు చూసినట్టయితే ICT సమైక్య పాఠాలు తరగతి గది నిర్వహణ. ICT సమైక్య పాఠాలు అంటే పాఠాలు ICTతో సమైక్యం ఎలా చేయాలి, తరగతి గదిలో ఎలా నిర్వహించాలి. నార్మల్ మ్యాటర్ ఇది, మనకి బిట్ వచ్చే టైప్ అయితే ఏముండదండి. తరగతి గదిలో వాతావరణం ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ అంతా తెలుపుతుంది. ముందుగా మనకు ICTతో సమైక్య చేయడానికి, పాఠాలు వినడానికి, చూడడానికి, పాల్గొనడానికి గదిలో తగినన్ని బల్లలు, కుర్చీలు, లేదంటే ICT సామాగ్రి, ఇతర పరికరాలు ఉండాలంట. ఏదో ఒక పరికరం ఉంది ఇంకో పరికరం లేకపోవడము, లేదంటే అసలు అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేకపోవడము. టీవీ ఇక్కడ పెట్టామంటే కన్నా, ఒక ప్యానల్ ఇక్కడ పెట్టామంటే కన్నా ముందర ప్లేస్ ఉంటే పిల్లలు కూర్చుంటారు. ఓకేనా, ముందర గోడ ఉన్న కాడ పెట్టి టీవీ ఇక్కడ పెట్టి పిల్లలకి ఈ పక్క ఉంటే కనిపిస్తుంది, ఏమన్నా కనిపిది కదా. సో ఈ విధంగా చక్కగా ఉండాలన్నమాట. కుర్చీల అమరిక కానీ, ఈ స్థలాల అమరిక కానీ, బోర్డు అమరిక కానీ. నెక్స్ట్ వీళ్ళకి ఎలాంటి ఆటంకం లేకుండా, అసౌకర్యానికి గురి కాకుండా అభ్యసనం జరిగేలా చూసుకోవాలి. తరగతి గదిలో బాగా సురక్షితంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి. ఇది ICT ఎక్కువ కరెంటుతో పని కాబట్టి సో సురక్షితంగా ఉండేటట్టు చూసుకోవాలండి. వైర్లు చీలి ఉండేటివి కానీ అలాంటివి ఏం పెట్టకుండా, పిల్లవాళ్ళకి షాక్ కొట్టే అవకాశాలు ఉంటాయి. వైర్లన్నీ చుట్టూరా వాళ్ళ మధ్యలో నుంచే పెట్టడము అలాంటివి ఏం చేయకూడదు. సో ఈ విధంగా మనం తరగతి గది నిర్వహించేటప్పుడు ICTతో అంటే ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కంప్యూటర్స్, ల్యాప్టాప్, ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్స్, ఇంటరాక్టివ్ బోర్డ్స్, ప్రొజెక్టర్స్ ఇలాంటివన్నీ ఏ ఇబ్బంది లేకుండా పనిచేసేలా చూసుకోవాలి. అద్దుమంటే స్ట్రక్ అవ్వడము, కొద్దిసేపు వచ్చి వెంటనే ఆగిపోవడము ఇలాంటివి ఏమి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నమాట ముందే. ఇలాంటివి కొన్నిసార్లు మనకి విద్యార్థుల అవసరాన్ని బట్టి వ్యక్తిగతంగా అయినా యూజ్ చేసుకునేటట్టు, గ్రూప్స్గా అయినా యూజ్ చేసుకునేటట్టు పరికరాలు అనేటివి ఉండాలి. ఇవి ఎక్కువగా హై పిల్లవాళ్ళకి ఇస్తూ ఉంటారు, హై స్కూల్ పిల్లవాళ్ళకి మనకు కూడా నేర్పించుంటారు. ఓకే, కంప్యూటర్ సిస్టమ్స్ ముందుగా గ్రూప్స్లో కూర్చోబెట్టి నేర్పిస్తారు. తర్వాత అయితే ఒకవేళ ఎక్కువ కంప్యూటర్స్ ఉంటే కన్నా సింగిల్ కూడా ఇచ్చి ప్రాక్టీస్ చేపిస్తారనమాట. సో ఈ విధంగా గోడల మీద కూడా ICT పరికరాలకు సంబంధించి ఎలా ఉపయోగించాలి అనేది కూడా పటాలు ఉండాలన్నమాట. ఓకే, అది పాఠ్యాంశాలకు సంబంధించిన చార్ట్స్ ఉండాలి, క్లాస్ రూమ్లో మ్యాప్స్ ఉండాలి, గ్రాఫ్స్ కూడా ఉండాలంట. అవన్నీ మనకు అభ్యసనాన్ని సులభతరం చేస్తుంది. ఇప్పుడు మాన్యువల్ ఉందంటే దాన్ని యూజ్ చేయడం ఎలాగో తెలుస్తుంది కదా. సో ఆ విధంగా నెక్స్ట్ విద్యార్థులకు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ వారి సామర్థ్యాలకు అనుగుణంగా ఉండాలండి. ఏదో 6th క్లాస్ 7th క్లాస్ పిల్లోడికి పోయి ఏదో హై క్వాలిటీ నువ్వు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయరా అని చెప్పడము అలాంటి కాకుండా వాడి సామర్థ్యానికి తగినట్టు MS వర్డ్లో లెటర్ టైపింగ్ చేయను ఆయన. సో అలాంటివన్నీ చిన్నవి ఇచ్చుకోవాలన్నమాట. సో ఇలాగ సామర్థ్యాలకు అనుగుణంగా ఉండేటట్టు కృత్యాలు అనేటివి ఇస్తే తరగతి గదిలో బాగా రాణించగలుగుతారంట. నెక్స్ట్ మనకి సైబర్ చట్టం మరియు రక్షణ ఫ్రీవేర్స్ అనమాట. సైబర్ చట్టం ఎందుకంటే మనకు ఈ టెక్నాలజీ యూజ్ చేసే కొద్దీ విరివిగా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, సైబర్ నేరాలకు పాటుపడుతూ ఉన్నారు. వాటి నుంచి రక్షణ పొందడానికి మనకు సైబర్ చట్టం, సైబర్ రక్షణ అనేటివి ఏర్పడడం జరిగింది. సైబర్ చట్టం చూసినట్టయితే ఇంటర్నెట్ వినియోగంలో గల అన్ని న్యాయపరమైన అంశాలను ఏమంటామంటే సైబర్ చట్టం అని అంటామండి. ఇంటర్నెట్ వినియోగించడంలో ఎలా వినియోగించాలని కొన్ని సూత్రాలు పాటించాలి మనం న్యాయంగా. సో వాటిల్ని సైబర్ చట్టం అంటాము. అదే సైబర్ రక్షణ చూసినట్టయితే ఇలాగ ఎవరన్నా మనని కాపీ చేయాలని చూసినా కూడా దాడి చేయడం, చెడగొట్టడం, మన పర్మిషన్ లేకుండా మన పర్సనల్స్ని దొంగలించడము,
మన పర్సనల్ ఫొటోస్ని తీసుకొని పబ్లిక్గా పెట్టి ఏదో ఎడిటింగ్ చేసి పెట్టడము, ఇలాంటి అన్నీ చేశారంటే కనుక వాటి నుంచి రక్షణ పొందడానికి మనకు ఉండేదే సైబర్ రక్షణ. ఓకే, ఇలాంటి వాటి నుంచి మన కంప్యూటర్స్ని రక్షించుకోవడానికి రూపొందించిన సాంకేతిక ప్రక్రియని సైబర్ రక్షణ అంటాం. ఇది సైబర్ చట్టము, సైబర్ రక్షణ. అంటే న్యాయపరమైన అంశాలు ఏంటివి అని సైబర్ చట్టం తెలిపితే వాటి నుంచి ఎట్లా రక్షణ పొందాలి అనేది సైబర్ రక్షణ అనేది చెప్తుందన్నమాట. నెక్స్ట్, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఇతర నెట్వర్క్లు ఉపయోగించేటప్పుడు సివిల్, క్రిమినల్ న్యాయాన్ని అన్వయించడాన్ని సైబర్ చట్టము అని చెప్తాము. ఇది మనకు సైబర్ చట్టంలో అంశాలు చూసినట్టయితే ఇంటర్నెట్ యాక్సెస్, ఇంటర్నెట్ యూసేజ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, కాపీరైట్, ఓపెన్ సోర్స్ లైసెన్స్, డేటా ప్రైవసీ, సైబర్ టెర్రరిజం, క్రెడిట్ కార్డ్ క్రైమ్స్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, ఆన్లైన్ అని రావాలి ఇక్కడ, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, ఇలాంటివన్నీ సైబర్ చట్టంలో ఉన్నాయండి. ఇలాంటివి ఏం చేసినా కూడా మనకి శిక్ష పడడం అనేది జరుగుతుందన్నమాట. కొంతమంది క్రెడిట్ కార్డ్స్ మీకు బ్యాంక్ నుంచి చేస్తున్నాం, ఓటీపీ చెప్పండి అని చెప్పి ఆ అమౌంట్ అంతా వాడేయడం జరుగుతుంది. నెక్స్ట్, క్రెడిట్ కార్డులో బిల్లు కట్టేది ఎవరు? వీళ్ళ అకౌంట్ నుంచి లింక్ ఎలా ఉంటుంది కాబట్టి నెల నెల అది కట్ చేసుకుంటూ ఉంటుంది. ఇలాంటి స్కామ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఆన్లైన్ గ్యాంబ్లింగ్, మాకు అది మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి ఇంత డబ్బులు వేయండి చెప్పి ఆశ పెట్టి చెప్పడం అవన్నీ. నెక్స్ట్, సైబర్ రక్షణ. వీటన్నిటి నుంచి మనకు రక్షించుకునేందుకే మనకు సైబర్ రక్షణ అనేది తోడ్పడుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇలాగ కంప్యూటర్స్, నెట్వర్క్స్, ప్రోగ్రామ్స్ ఇలాగ సమాచారాన్ని మనకు తెలియకుండా దొంగతనంగా ఉపయోగించుకోవడము, వీటన్నిటి నుంచి మనం రక్షించుకోవడానికి ఒక విధానం ఏర్పడింది. అదే మనకు సైబర్ రక్షణ అని అంటాము. దీంట్లో అంశాలు ఏంటివంటే అప్లికేషన్ రక్షణ, ఇన్ఫర్మేషన్ రక్షణ, నెట్వర్క్ను రక్షించడం, డిజాస్టర్ రికవరీ అండ్ యూజర్ విద్య, ఇవన్నీ మనకు సైబర్ రక్షణలో చూసుకోవచ్చండి. అంటే ఏంటంటే అప్లికేషన్ రక్షణ, ఇక్కడ ఇన్ఫర్మేషన్ రక్షణ అంటే ఇప్పుడు వైరస్ను ఒకటి పంపించేసి అప్లికేషన్ని నాశనం చేస్తారనమాట. అది పనికి రాకుండా స్ట్రక్ అయిపోవడము, అది డెడ్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి రక్షణ, ఇన్ఫర్మేషన్ రక్షణ, వీటి కోసం రక్షణకి ఏం చేయాలి అనేది తెలుపుతుంది. ఇక్కడ ఏం చేయాలి, వివిధ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇప్పుడు వైరస్ రాకుండా ఉండాలంటే యాంటీవైరస్, ఫైర్ఫాక్స్ ఇలాంటివన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా తెలపడానికి మనకు సైబర్ రక్షణ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ దాంట్లో భాగంగానే సైబర్ నేరాలు చూడండి. కొన్ని వైరస్ను మనకు ఇదొక సాఫ్ట్వేర్ అనమాట. మనకు సిస్టమ్కో మొబైల్కో సంథింగ్ పంపడం అనేది జరుగుతుంది. అది కానీ మనం క్లిక్ చేసి కానీ ఓపెన్ చేసామంటే కనుక, క్లిక్ చేసిన ఓపెన్ చేయకపోయినా పెన్ డ్రైవ్స్ కూడా ఉంటాయండి. ఒక పెన్ డ్రైవ్ వాళ్ళతో వాడడం వల్ల దానికి వైరస్ ఉన్న మళ్ళీ మన కంప్యూటర్కి వాడినా కూడా అట్లా కూడా ఎక్కుతూ ఉంటాయి. సో అదేం చేస్తుందంటే ఆ సాఫ్ట్వేర్ మన సిస్టంలో ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటినీ పాడు చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనకు ఏదో ఒక రూపంలో పంపించడం జరుగుతుందండి. అలాగా మనకు కంప్యూటర్లో ఉన్నటువంటి మన సమాచారం, విలువైన సమాచారం అంతా నాశనం అయిపోతుంది. దీని నుంచి రక్షించడానికి ఏం చేయాలి, ఫైర్ వాల్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అనేటివి మనము ఇన్స్టాల్ చేసుకుంటే ఇది వాటిని లోనికి రానికన్నా అక్కడ డెస్ట్రాయ్ చేస్తుంది. నెక్స్ట్, హ్యాకింగ్ అండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో ఎక్కువగా జరుగుతుంది. సంథింగ్ యాప్ ఏమైనా ఉంటే కనుక దాన్ని హ్యాక్ చేసేయడము, లేదా ఛానల్ ఏమైనా ఉంటే దాన్ని హ్యాక్ చేసేసి దానికి వచ్చే అమౌంట్ వీళ్ళకి వచ్చేలా చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళ ఫోన్ హ్యాకింగ్ చేసేసి వ్యక్తిగత సమాచారం, పర్సనల్ ఫొటోస్ ఉన్నా కన్నా, పర్సనల్ నెంబర్స్ ఉన్నా కన్నా అవి తీసుకొని మిస్యూజ్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. వీటి నుంచి రక్షణ పొందడానికి కూడా కొన్ని రకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అవి వెంటనే గుర్తిస్తాయి, వాటిని హ్యాకింగ్ చేయనివన్నమాట. నెక్స్ట్, గ్రంథ చౌర్యం అన్నమాట. గ్రంథ అంటే బుక్స్, చౌర్యం అంటే దొంగలించడం. ఇంటర్నెట్లో ఉండేటువంటి వేరే వాళ్ళ ఉన్నటువంటి విషయాన్ని, వాళ్ళకు సంబంధించిన పుస్తకాలని, వాళ్ళకు సంబంధించిన గ్రంథాలని మనము యూజ్ చేసుకోవడం, వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళ అనుమతి లేకుండా యూజ్ చేసుకోవడము, దీన్నే మనము గ్రంథ చౌర్యం అని చెప్పి అంటాము. దీని నుంచి మనకు రక్షణ పొందాలి అంటే www.plagiarism.com వంటి సాఫ్ట్వేర్స్ కన్నా ఇన్స్టాల్ చేసుకుంటే వాటి నుంచి సేఫ్గా ఉండొచ్చు. మన విషయాన్ని ఎవరు, మన పుస్తకాన్ని లేదా మన కంటెంట్, మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ని ఎవరు కాపీ చేయలేరు. ఏకాంత భంగం అన్నమాట. వ్యక్తులు, వృత్తిదారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ పర్సనల్ సమాచారాన్ని కంప్యూటర్లో ఉంచుకుంటాం లేదా మొబైల్లో ఉంచుకుంటాము. అలాంటి సమాచారాన్ని ఎవరైనా హ్యాకింగ్ చేసి లేదంటే ఎలాగోలా దొంగలించేసి వాటిని దుర్వినియోగం చేయడము, ఓకేనా, ఇలాంటి
దుర్వినియోగం చేయడం ద్వారా వాళ్ళ లాభం పొందడము లేదా ఎదుటి వాళ్ళు పరువు తీసేయడం ఇలాంటివన్నీ చేశారంటే కనుక దీన్ని ఏకాంత భంగం అని చెప్పి అంటాము. దీని నివారణ కొరకు ఏయూపీ ఆథరైజ్డ్ యూజర్ పాలసీ అనేది అమలు చేయాలి అని చెప్పారు. ఏయూపీ. నెక్స్ట్ చట్ట విరుద్ధమైనటువంటి డౌన్లోడ్స్, సాఫ్ట్వేర్ దొంగతనాలు, పైరసీ అన్నాము. ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. సినిమా హాల్స్లో ఉండేటువంటి సినిమాలు తీసేసి పైరసీలో వాళ్ళు వీడియోస్ పెట్టడము, అందరు చూస్తారు. టికెట్ కొని అడిగి పోకుండా ఇక్కడనే ఫ్రీగా చూసుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇది మనకు కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు నేరాల కిందకి, సైబర్ నేరాలు. నెక్స్ట్ ఫ్రీవేర్ చూడండి. ఫ్రీవేర్ పేరులోనే ఉందండి. ఎలాంటి ఖరీదు లేకుండా అంటే ఫ్రీగా ఉచితంగా లభించే సాఫ్ట్వేర్లోనే వేర్ తీశారు. సాఫ్ట్ తీసేసి వేర్ ఒకటి పెట్టారు చూడండి. సో ఎలాంటి ఖరీదు లేకుండా ఉచితంగా లభించే సాఫ్ట్వేరే ఫ్రీవేర్ అంటాం. ఇది కూడా ఆల్రెడీ ప్రీవియస్ అడిగారనమాట. దీనినే మనం ఏమంటామంటే షేర్వేర్ అని కూడా అంటాం. ఇంకో విధంగా షేర్వేర్. దీన్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు అండి. కానీ దీన్ని మార్చడం కానీ ఇతరులకు పంచడము లాంటివి రూపకర్త అనుమతితోనే చేయాల్సి వస్తుంది. సో యూజ్ వరకు చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నువ్వు చూసుకోవడం వరకు చూసుకోవచ్చు. ఇతరులకు పంపడము, నీ పేరు వేసుకొని ప్రచురించడం అలాంటివి చేయలేము. దాన్ని ఎడిటింగ్ చేయడం చేయలేము. ఫ్రీవేర్ అన్ని సమయాల్లో అన్ని అవసరాలకు సరిపోదండి. అలాంటప్పుడు ఫ్రీవేర్ యొక్క అడ్వాన్స్డ్ ప్రీమియర్ ఏమైనా ఉంటే కనుక అది వర్షన్ కొనుక్కోవాల్సి ఉంటుంది. బేసిక్ అనేది పెట్టింటారనమాట. నెక్స్ట్ ఫ్రీవేర్ యొక్క ప్రీమియర్ వర్షన్ని అమ్మడం ద్వారా అడ్వర్టైజ్మెంట్ సపోర్ట్ ఉంటుందన్నమాట. దానివల్ల డబ్బులు సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్టయితే స్కైప్ అంట, అడోడ్ వీటిల్లో కొంతవరకు మనం ఫ్యూచర్స్ యూజ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ ఇంకా యూజ్ చేసుకోవాలంటే మంత్లీనో ఇయర్లీనో 6 monthsకో పేమెంట్ అడుగుతుంది. సో ఈ విధంగా ఇవన్నీ మనకు ఫ్రీవేర్ సంబంధించి అని చెప్పచ్చు. ఫైర్ ఫాక్స్ కానీ, విమ్యాప్, ఓకే, అవస్థ, ఏవీజీ, ఒపేరా మినీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ చూసుకోవచ్చండి. ఇవి అడ్వాన్స్డ్ వర్షన్లో చూసుకున్నట్టయితే బీబీ ఎడిట్ ఇలాంటివన్నీ అమౌంట్ కట్టి కొనాల్సి వస్తుంది. ఎక్సెన్ వ్యూ ఇలాంటివన్నీ అమౌంట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇవి ఫ్రీవేర్స్ ఫ్రీగా ఉన్నాయి. అడ్వాన్స్డ్ కావాలన్నా కూడా అమౌంట్ పెట్టి చేసుకోవచ్చు. నెక్స్ట్ మదింపు చేయడంలో ఐసిటీని ఎలా ఉపయోగిస్తాము? మదింపు చేయడంలో చూడండి, పోర్ట్ఫోలియో మదింపులోనూ ఐసిటీ యూజ్ చేస్తాము. రూబ్రిక్స్లోనూ మదింపుకి ఐసిటీ యూజ్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు లేదా విద్యార్థుల అభివృద్ధి అనేది చూసినట్టయితే వాళ్ళు చేసినటువంటి కృత్యాలు, కళాకృత్యాలు, పనులు అనేటివి ఒక క్రమ పద్ధతిలో మనము ఒక ఫైల్ రూపంలో, నివేదిక రూపంలో తయారు చేసుకొని నిల్వ చేసుకుంటే దాన్నే మనం పోర్ట్ఫోలియోస్ అంటాం. విద్యార్థుల యొక్క కళాకృత్యాలు కానీ వాళ్ళు చేసిన పనులు కానీ ఒక ఆర్డర్లో వాటిని రిపోర్ట్గా తయారు చేసుకొని ఒక ఫైల్గా తయారు చేసుకొని నిల్వ చేసుకోవడాన్నే పోర్ట్ఫోలియో అంటాం. అది మనకు మాన్యువల్గా. ఇప్పుడు వచ్చేటువంటి ఐసిటీని ఎలా వినియోగించుకోవాలి అంటే సంథింగ్ మనకి ఇక్కడ వాళ్ళకు ఒక ఫైల్ క్రియేట్ చేసేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసి ఆ ఫోల్డర్లో వీడు చేసినటువంటి అవన్నీ పెడతామన్నమాట. జవాబు పత్రాలు అయితేనేమి, మౌఖికంగా చేసినటివి, చిత్రలేఖనాలంట, వీడికి వచ్చినటువంటి మార్క్స్ అంట, వీటి చేసినటువంటి క్రమ పద్ధతిలో ఈ నివేదికలన్నీ వారు చేసిన కృత్యాలన్నీ అందులో పొందుపరుచుకుంటాము. ఈ అంశాలు ఆడియోనైతేనేమి, వీడియోనైతేనేమి, పీపీటీ అయితేనేమి, స్కాన్ రూపంలో అయితేనేమి ఈ విధంగా నెలల బేస్డ్గా అయినా చేయొచ్చు, సంవత్సరాల బేస్డ్. వాడు ఫస్ట్ క్లాస్లో ఎలా ఉన్నింది, సెకండ్ క్లాస్లో ఎలా ఉన్నింది, ప్రగతి, థర్డ్ క్లాస్ ఇలాగ ఇవన్నీ ఫస్ట్ క్లాస్ వైజ్ చేసుకోవడం వల్ల, సిస్టంలో అప్డేట్ చేసుకోవడం వల్ల ఎప్పటికీ పాడుగావన్నమాట. సో ప్రగతిని కూడా మనం అంచనా వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వవచ్చు అని చెప్తున్నారు. ఈ విధంగా పోర్ట్ఫోలియోలో ఐసిటీని ఈ విధంగా యూజ్ చేస్తాం. ఇది ఇదంతా మనకేం అవసరం లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేంత ఏం లేదు ఇది. నెక్స్ట్ రూబ్రిక్స్ చూడండి. రూబ్రిక్స్ సంబంధించి అడిగారండి, ప్రీవియస్ బిట్ అనేది రావడం జరిగింది. అంటే సంథింగ్ డెఫినేషన్ ఇచ్చేసి అంటే ఏమిటి రూబ్రిక్స్ అని, లేదంటే రూబ్రిక్స్ అనగా అని ఇచ్చారనమాట. ఇది మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశం చూసినట్టయితే విద్యార్థుల స్థాయిలు, సాధనలు మదింపు చేయడం అండి. ఇది వాడు ఏ స్థాయిలో ఉన్నాడో మదింపు చేస్తుంది. ఓకే, అంటే ఎక్సలెంటా, గుడ్డా, ఓకేనా, ఇక్కడ వస్తుంది వెరీ గుడ్డా, సాటిస్ఫాక్టరీనా, నెక్స్ట్ నీడ్ ఇంప్రూవ్మెంటా, ఓకేనా, నీడ్ ఇంప్రూవ్మెంట్. సపోజ్ ఇక్కడ 5, 4, 3, 2, 1 ఒకవేళ 10 మార్క్స్కి వేసుకోవాలంటే 10 సంబంధించి 9 to 10, ఇదైతే 0 to 4, 5 to
6 సంథింగ్ వేసుకుంటాం. 6 to 7, 7 to 8, 9 to 10 అనమాట. ఈ విధంగా వేసుకుంటాము. వాడికి వచ్చినటువంటి వాడి స్థాయి ఎక్కడుందో చూసుకొని వాడి పర్ఫార్మెన్స్ అనేది మనము ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందన నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగించేటువంటి స్కోరింగ్ గైడ్నే మనం రూబ్రిక్స్ అంటామండి. ఈ విధంగా స్కోరింగ్ ఇచ్చుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి తను ఏ స్థానంలో ఉన్నాడో తెలుపుతారు. ఇది మనకు ప్రీవియస్ వచ్చినటువంటి బిట్ అనమాట, ఏమంటారు అని. ఓకేనా, ఇది మనకు దీంట్లో ఏమేమి అంశాలు ఉంటాయంటే, విద్యార్థి ప్రతిస్పందనపై నిర్ణయం తీసుకోవడానికి ఆధారంగా 1 లేదా ఎక్కువ లక్షణాలు గల అంశాలు ఉంటాయి. ఈ విధంగా నేను చెప్పాను కదా, 1 2 3 4 5 అని ఈ విధంగా ఎక్కువ లక్షణాలు కలిగినవి ఉంటాయి. వాడు ఏ స్థాయిలో ఉన్నాడో చూసుకొని ఆ హై స్థాయికి మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రతి అంశం యొక్క అర్థాన్ని వివరించే నిర్వచనాలు ఉంటాయి, ఉదాహరణలు ఉంటాయి. ప్రతి అంశం స్థాయిని నిర్ధారించడానికి అవసరమైన స్కోరింగ్ స్కేలు ఉంటుంది. అంటే ఇక్కడ నువ్వు ఎక్సలెంట్ అంటే ఏం చెయ్యాలి, ఏమని పెట్టాలి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ హ్యాండ్ రైటింగ్ సంబంధించి చెప్తున్నాను. హ్యాండ్ రైటింగ్ సంబంధించి వాడి హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, 5 4 3 2 1. 5 అంటే ఎక్సలెంట్, 4 అంటే వెరీ గుడ్, ఇదైతే జస్ట్ గుడ్, ఇదైతే సాటిస్ఫాక్టరీ, నీడ్ ఇంప్రూవ్మెంట్. ఒక పిల్లవాడి హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, అస్సలు బాగాలేదు అనుకోండి, ఇక్కడ ఉంటున్నట్టు అంటే ఎక్కువ నీడ్ ఇంప్రూవ్మెంట్ అంటే కాపీ రైటింగ్ ద్వారా రాపడమే ఏదో ఒక చేసి వాడిని ఇంప్రూవ్ చేయాలి. నీడ్ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ మనం 1లో పెడతాం. సపోజ్ వాడు ఫర్దర్ డైలీ యాక్టివిటీస్లో బాగా యాక్టివ్గా ఉన్నాడు, సో ఇక్కడ పెడతావు అంటే వెరీ గుడ్, యాక్టివిటీస్లో ఏమో బాగా గుడ్గా ఉన్నాడు. ఈ విధంగా అంశం యొక్క అర్థాన్ని మనకు నిర్వచనాలు ఉంటాయి దాంట్లో. ఈ అంశం అంటే ఏమిటి అని చెప్పి పైన కూడా ఇచ్చింటారు. హ్యాండ్ రైటింగ్ బాగుంటే కనుక ఈ 1లో ఇవ్వండి. 2లో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎఫ్ఏను ఎస్ఏ దాంట్లో టూల్స్ కూడా ఇచ్చారండి. టూల్ 1 2 3 అని చెప్పి వాటిల్లో కూడా మనం ఈ రూబ్రిక్స్నే మనం ఫాలో అవుతున్నాం. ప్రతి అంశం స్థాయిని నిర్ధారించడానికి అవసరమైన స్కోరింగ్ స్కేల్ అనేది ఉంటుంది. స్కేల్ కూడా వాళ్ళే ఇచ్చింటారు. సో ఈ విధంగా ఉంటుంది. దాన్ని బట్టి మార్క్స్ వేసుకొని ఏ స్థాయిలో ఉన్నామో చూసుకుంటాం. రూబ్రిక్స్ తయారు చేయడంలో సోపానాలంట, స్టెప్స్ చూసినట్టయితే ఇవి మనకు గుడ్రిచ్ సూచించాడండి. మనకు స్కఫోల్డింగ్ కూడా చూసుకున్నాము. రెబెక్కా ఆల్బర్ ఓకేనా, స్కఫోల్డింగ్ సంబంధించి స్టెప్స్ చూసినాడు. ఇక్కడ మనకు గుడ్రిచ్ అయితే స్కోరింగ్ రూబ్రిక్ నిర్మాణంలో సోపానాలు స్టెప్స్ అనేవి తెలిపారు. విద్యార్థులకు వివిధ రూబ్రిక్స్ నమూనాలని ఫస్ట్ చూపించాలి. విద్యార్థులు రివ్యూ చేయడం కోసం వారికి వైవిధ్యభరితమైన కొన్ని నమూనాలు కూడా నియోజనాలు ఇవ్వాలి. స్కోరింగ్ రూబ్రిక్స్లో ఉండాల్సిన అంశాల పట్టికను తయారు చేసి చర్చకు పెట్టాలంట. అంటే మీరు బాగా రాస్తే ఇలా అని చెప్పి మనము ఇండికేషన్ ఇవ్వాలి. రూబ్రిక్స్ నమూనాలను ఆచరణలో పెట్టి చూడాలి. ఇచ్చినటువంటి ఆ పేపర్ని మేము కావాలంటే నెట్లో కూడా కొట్టచ్చు, అదే వస్తుంది. ఓకే, ఒకటి శాంపుల్ వస్తుంది చూడండి. పరిపుష్టి ఆధారంగా రూబ్రిక్ పని పునఃసమీక్ష చేయాలి. వాడు ఎలా రాశారు అనేది చూసుకొని వాడు హ్యాండ్ రైటింగ్ మార్క్స్ ఎక్కడ వేయాలని చూసుకోవాలి. విద్యార్థి పనిని మదింపు చేసి చూడాలి. వాడు బాగా రాయకుంటే వాడికి నెక్స్ట్ ఏం చేయాలి, కోఆపరేటింగ్ ఇవ్వాలి. సో అలాంటివి మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి. ఇది మనకు సోపానాలు అన్నమాట. ఓకే, ఇవి రూబ్రిక్స్ అమలు పరచడంలో పాటించాల్సినవి ఫస్ట్ నుంచి. నెక్స్ట్ డేటా హ్యాండ్లింగ్ అండి, దత్తాంశ నిర్వహణ. ఏదైనా సమాచారాన్ని మనం సేకరిస్తామో ఆ సేకరించినటువంటి సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియనే డేటా హ్యాండ్లింగ్ అంటామండి. దత్తాంశ నిర్వహణ, ఉపాధ్యాయులు పాఠశాలకు సంబంధించిన సమాచారం ఎట్లా అంటే అట్లా వేసుకోకుండా ఒక క్రమ పద్ధతిలో వేసుకోవడాన్ని. ఓకేనా, ఈ విధంగా సమాచారం అంటే ఒక నియంత్రిత పద్ధతిలో మనం అమలు చేసుకోవడాన్ని, ఎంటర్ చేసుకోవడాన్ని దత్తాంశ నిర్వహణ అంటాము. దత్తాంశ నిర్వహణలో మనం చూసినట్టయితే పాఠశాల సంబంధించిన అంశాలు కంప్యూటర్స్లో నమోదు చేసుకోవాల్సినవి, విద్యార్థుల వివరాలు నమోదు చేసుకోవడము ఒక వరుసగా, విద్యార్థులకు సంబంధించినటువంటి అటెండెన్స్ సంబంధించి, వాళ్ళ మార్కులు సంబంధించి, తరగతి వారీగా అయినా సరే సబ్జెక్టు వారీగా అయినా సరే, ఎండిఎం పథకాలు సంబంధించి, సంస్థాగత ప్రణాళిక ప్రతి సంవత్సరం సంబంధించి, పిల్లల ప్రగతి నమోదు చేయడము విద్యార్థుల వారీగా, ఫస్ట్ క్లాసులో ఎలా ఉన్నారు, సెకండ్ క్లాసులో ఎలా ఉన్నారు, 3 4 5, పాఠశాలకు మంజూరైన నిధులు ఎన్ని ఖర్చు అయ్యాయి, ఎంత మిగిలింది, పాఠశాలలో నిర్వహించిన సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు అవి ఎప్పుడు చేశామో వాటి నివేదిక ఏంటి, వాటిలో సంబంధించినటువంటి ఫోటోలు, ఇలాంటివన్నీ మనము ఇలాంటి దత్తాంశాలన్నింటినీ మనం సేకరించుకొని కంప్యూటర్స్లో నిక్షిప్తం చేసుకోవడం, ఫైల్ ఫార్మాట్స్లోనో ఫోల్డర్స్లోనో. ఇది మనకు సంబంధించి ఇంతవరకు దత్తాంశ నిర్వహణ వరకు మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు మెన్షన్ చేసింది ఏంటంటే టాపిక్స్లో ఇదేం మెన్షన్ చేయలేదండి. సామాజిక మాధ్యమం అభ్యసన ప్రాధాన్యత మెన్షన్ చేశారు. అంటే సోషల్ మీడియా మన అభ్యసనాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది చూసినట్టయితే సామాజిక వేదికలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫోరమ్స్ అనమాట. ఫోరమ్స్
సామాజిక సభ్యులుగా చేరడం ద్వారా ఈ ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర నిపుణులు అందరూ కలిసి వాళ్ళ అభిప్రాయాలు అనేటివి ఈ గూగుల్ ఫామ్స్లోనో సంథింగ్ మనకి ఇక్కడ ఏపీ మ్యాథ్స్ ఫోరం, అపెక్స్, ఏపీ సబ్జెక్ట్స్ ఫోరం అని చెప్పి వివిధ పేర్లు ఉంటాయి. వాళ్ళలో చేరి వాళ్ళ అభిప్రాయాలు అక్కడ షేర్ చేసుకుంటారు. లేదు నాకేమన్నా ఈ పద్ధతి చెప్పడానికి డౌట్గా ఉంది, ఒక టాపిక్ తీసుకుని చెప్పడానికి డౌట్గా ఉంది, ఏదన్నా ఆన్సర్ రాలేదు, అట్లయినా సరే మనం అక్కడ అభిప్రాయాలు అనేటివి డిస్కస్ చేసుకోవచ్చు. నిపుణులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా స్కిల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పి మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఫారమ్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బ్లాగ్స్ యూస్ చేసుకోవడము. వెబ్లో ప్రచురించబడేటువంటి పోస్టులు ఉన్నటువంటి దాన్నే మనం బ్లాగ్ అంటామండి. ఇప్పుడు వెబ్ మనం కొడతాం కదా, పైన వెబ్సైట్లో కొట్టిన తర్వాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ పేజ్లో ఉన్నటువంటి దాని గురించి ఒక సమాచారం అంతా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి దాన్ని ఏమంటామంటే బ్లాగ్ అంటాం. ఒక టాపిక్ సంబంధించి దాంట్లో ఉండేటువంటి సమాచారాన్ని అన్నిటిని ఆ పేజ్ కింద నుంచి పైకి వరకు మనం స్క్రోల్ చేస్తూ వెళ్తాం, అదంతా బ్లాగ్ అని చెప్పి అంటాం. ఆ బ్లాగ్లో పోస్ట్ చేసిన వారి అభిప్రాయాలు పంచుకోవడము, ఓకే, ఆ విద్యార్థులు అనేక అంశాలు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఈ బ్లాగ్స్ నిర్వహించడం వల్ల బోధనా అభ్యసన సుసంపన్నం అవుతుందని చెప్పచ్చు. ఈ కొన్ని ఉదాహరణకు చూసినట్టయితే బ్లాగ్ స్పాట్స్, విబ్లీ వెబ్సైట్స్, ఇవన్నీ మనకు బ్లాగ్స్ కలిగి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ట్విట్టర్ అండి. ట్విట్టర్లో చూసినట్టయితే ఇప్పుడేమో మనకు ఇట్లా ఎక్స్ అని చెప్పి అంటున్నాము. ట్విట్టర్లో మనం చూసినట్టయితే గరిష్టంగా 140 లెటర్స్ అండి, 140 లెటర్స్ గల మెసేజ్ని మనము పంపచ్చు అనమాట, పోస్ట్ చేయొచ్చు అక్కడ. అదేవిధంగా 140 అక్షరాలు గల లెటర్స్ ఉన్నటువంటి దాన్ని మనము చదవచ్చు అనమాట. అంటే వినియోగదారులు దాన్ని చదువుకోవచ్చు, వాళ్ళు పక్కన వాళ్ళకి అందియాలన్నా అంతే లిమిట్. తిరిగి దాన్ని పోస్ట్ చేయడం కూడా 140 లెటర్సే ఉండాలన్నమాట. ఈ అకౌంట్ చూసినట్టయితే అన్నీ ఎవరైనా చేసుకోవచ్చు, విద్యార్థులైనా సరే, ఇప్పుడు అందరికీ చేసుకునే ఉన్నారు. సో ఇది మనకు బోధన అభ్యసన ప్రక్రియలో మెరుగుపరచుకోవచ్చు. అంటే ఎడ్యుకేషన్ పర్పస్ యూస్ చేసుకుంటే మెరుగుపరవచ్చు అండి. ఇది ఒక ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా అని చెప్పచ్చు. ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఎక్కువగా యాక్టివ్ ఎక్కడున్నారంటే ట్విట్టర్లోనే ఉంటున్నారు. సో ఈ విధంగా. నెక్స్ట్ ఫేస్బుక్ అండి. ఇది శక్తివంతమైనటువంటి ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ మీడియాగా చెప్పచ్చు. దీంట్లో ప్రొఫైల్ ఉంటుంది, వాళ్ళకి ఇష్టం వచ్చినటువన్నీ అక్కడ షేర్ చేసుకుంటూ ఉంటారు. ముందైతే మనకి ఏమైనా ముఖ్యమైనటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు మాత్రమే షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అన్ని పర్సనల్ ఫొటోస్ అన్నీ చేసుకుంటారు. ఇది మనకు తెలిసిందే. ఇది అభ్యసనం పరంగా యూజ్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ పరంగా యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు అని చెప్పి. నెక్స్ట్ వాట్సాప్ అందరం యూజ్ చేస్తూనే ఉన్నాం. ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ సోషల్ నెట్వర్క్ మీడియా. దీన్ని మనకు అకౌంట్ ఓపెన్ చేసి ఎదుటి వాళ్ళతో చాటింగ్ చేయొచ్చు, వీడియో కాన్ఫరెన్స్, వీడియోస్ మాట్లాడచ్చు, ఫోటోలు పంపించవచ్చు, ఆడియో పంపించవచ్చు. ఓకే, గ్రూప్ చాట్ చేయొచ్చు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలాగ ఒక గ్రూప్ అంతా క్రియేట్ అయ్యి వాళ్ళ అభిప్రాయాలు అక్కడ షేర్ చేసుకోవచ్చు. పేరెంట్స్ అందరికీ పిల్లవాళ్ళ యొక్క పేరెంట్స్ అందరినీ ఒక గ్రూప్ చేసి దాంట్లో వాళ్ళ నమూనాలు, మదింపులు పెట్టచ్చు. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లింక్డ్ఇన్ అనమాట. లింక్డ్ఇన్ కూడా ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియాగా చెప్పచ్చు. ఇది ఇందులో ఎక్కువ వచ్చి ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారండి. మరీ ముఖ్యంగా చూసుకుంటే విద్యా రంగానికి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఏమైనా అభిప్రాయాలు ఉంటే కానీ వాళ్ళు పంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ గూగుల్ ప్లస్ అండి. ఇది ఒక చర్చా వేదికగా చెప్పచ్చు. ఇందులో కోర్సెస్ ఉంటాయి, విద్యా రంగానికి సంబంధించి కూడా కోర్సెస్ ఉంటాయి, బోధన అభ్యాసానికి సంబంధించిన అనేక విషయాలు ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. దాని గురించి ఏమైనా అభిప్రాయాలు, మీరు ఆన్సర్స్ కూడా పొందవచ్చు అనమాట. ఇది అందరూ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉపాధ్యాయుల యొక్క వృత్తిపర అభివృద్ధి. ఆన్లైన్ అభ్యసన కోర్సులు. వృత్తిపరంగా అభివృద్ధి చెందుతూనే ఉండాలి ఉపాధ్యాయుడు, నిత్య విద్యార్థి అంటాము. వృత్తిపర అభివృద్ధి చెందాలి అంటే కనుక ఈ ఆన్లైన్ కోర్సులు ఏ విధంగా యూజ్ అవుతాయి, ఎన్నో ఆన్లైన్ కోర్సులు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అని చెప్పి ఇక్కడ. ఓకే, వృత్తిలో ఎదుగుదలకు, ప్రావీణ్యత కొరకు ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ అనేటివి నేర్చుకుంటూ ఉండాలి. ఈ దీక్ష అయితే గవర్నమెంట్ టీచర్స్కి ఇప్పుడు దీక్ష అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి ఆన్లైన్ కోర్సెస్ అన్నీ చూసి నేర్చుకోవాలి. ఈ కోర్సెస్ అనేటివి భారతదేశంలో విశ్వవిద్యాలయాలు, సంస్థలు కాకుండా ఇతర దేశాల యొక్క సంస్థల వాళ్ళు కూడా అందిస్తూ ఉన్నారనమాట. అలా చేయడం వల్ల అక్కడ విద్యా విధానం కూడా మనం ఇక్కడ అమలు చేయడం అనేది జరుగుతుంది. సో తద్వారా ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. ఇక్కడ కొన్ని అయితే ఫ్రీగా ఉన్నాయండి, కొన్ని అయితే డబ్బు అనేది పే చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే ఆన్లైన్ కోర్సెస్ వల్ల నిరంతర విద్యను పొందవచ్చు. ఉపాధ్యాయుడు ఇంటి వద్దనే ఉండి విద్యను పొందవచ్చు, యాడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా. వృత్తిపర అభివృద్ధి అనేది పొందవచ్చు. వృత్తిపరంగా మన అభివృద్ధి మనం చేసుకోవచ్చు. ఓన్లీ ఉపాధ్యాయులనే కాదు, ఇక్కడ చూడండి
ఇంటి వద్దనే ఉంది విద్యను నేర్చుకోవడం యాప్స్ వల్ల. ఓకే, ఇప్పుడు మనకి కరోనా టైంలో బయటికి వెళ్ళలేకపోయినాము, ఈ ఆన్లైన్ యాప్స్ వల్ల చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటి దగ్గర ఉండి విద్యను నేర్చుకోవచ్చు, వృత్తిపరంగా అభివృద్ధి పొందొచ్చు, ఇష్టమైన సబ్జెక్ట్ని ఎంపిక చేసుకొని దాని గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఈ ఆన్లైన్ కోర్సెస్లో ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఏమీ చేయొచ్చు, ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంబంధించి ఉంటాయి, ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్ వాటికి సంబంధించి అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి అన్ని రంగాల్లో. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, అసెస్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, ఆన్లైన్ టీచింగ్ కోర్సెస్, లిటరసీ కోచింగ్ కోర్సెస్, ఇలాంటివన్నీ మనకు సబ్జెక్టు దొరుకుతాయి అన్నమాట ఆన్లైన్ కోర్సులో. కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని డబ్బులు కట్టుకోవాలి. అది సంబంధించి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం కూడా మనకు చెప్పింది ఏంటంటే, ఉపాధ్యాయులు అనేవాళ్ళు నిరంతరంగా తన వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని పొందాల్సి ఉంటుంది. ఇందుకోసమే ఆన్లైన్ కోర్సులే కాక అందుబాటులో ఉన్నటువంటి దూర విద్యా మార్గాలు కూడా ఉపాధ్యాయుల వృత్తి అభివృద్ధిని పెంపొందించుకోవచ్చు అని చెప్పి, సో ఎందుకని ఆర్టీఈ చెప్పిందని వృత్తిపర అభివృద్ధి పొందాలి అని చెప్పిందని మళ్ళా పెట్టడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు దూర విద్యా మార్గాలు ఏవైనా ఉన్నా కూడా అవి కూడా చేయొచ్చు అని చెప్పి ఇక్కడ వీళ్ళకి అవకాశము. ఎందుకంటే డైలీ స్కూల్కి వెళ్తే వెళ్ళారు కాబట్టి దూర విద్య కూడా వెళ్ళొచ్చు. అంతేకాకుండా వర్క్షాప్స్ అంట, సెమినార్స్ అంట, సింపోజియమ్స్, సమావేశాలు, శిక్షణలు, అంటే ఏమన్నా అప్పుడప్పుడు అవసరమైన ట్రైనింగ్స్ ఇవ్వడము, పునశ్చరణ కార్యక్రమాలు, అంటే ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తూ ఉండాలి. తద్వారా వృత్తిపర అభివృద్ధి అనేది ఉపాధ్యాయులకి తోడ్పడుతుంది అని చెప్తున్నారు, అవి పాటించాలని. ఓకే, ప్లస్ అదేవిధంగా ఎస్ఏ వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి ఒక్కొక్కరు ఎస్ఏ, మ్యాథ్స్, బయాలజీ, సోషల్, వాళ్ళ సబ్జెక్టులకు తగిన ప్రత్యేక కోర్సులు ఆన్లైన్లో ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని ప్రిపేర్ అయ్యి వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఉపాధ్యాయుల నిరంతర వృత్తి వికాసం. ఓకేనా, ఇది కూడా సేమ్. నిరంతరంగా వృత్తిపరంగా ఉపాధ్యాయుడు అభివృద్ధి చెందడము, ఇంటరాక్టివ్ వెబ్సైట్స్, ఈమెయిల్స్, సోషల్ మీడియా, బ్లాగ్స్, సోషల్ మీడియాలో ఇప్పుడు ఎంతమంది చూస్తున్నాం కదా, ఒక లెసన్ అనేది ఏ విధంగా నేర్పించాలి అని వేరే టీచర్, స్కిల్ ఉన్న టీచర్ పెట్టింటారు, అది చూసి మనం కూడా మన పిల్లలకు నేర్పించడము. సో ఈ విధంగా చూడడానికి సోషల్ మీడియా యూజ్ చేసుకోవడము. ఈ లైబ్రరీ, ఏమైనా తెలియని విషయం ఉంటే అది మనకు నెట్లో సెర్చ్ చేసి వెతికి చెప్పడము. ఉపాధ్యాయులు ఈ విధంగా నిరంతరం వృత్తి వికాసాన్ని పొందుతూనే ఉండాలి అని చెప్తున్నారు. ఇతరులతో సంబంధం కలిగి ఉండి సమాచారం పొందడము, అంటే ఇతర టీచర్స్తో కొలాబరేట్ అవుతూ ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అవసరమైంది. ఓకే, లేదంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మనము ఈ విధంగా చెప్తే అర్థమవుతుంది వాళ్ళకని చెప్పి మనము కొన్ని ఐడియాస్ షేర్ చేసుకోవడము. ఈ విధంగా వృత్తిపర అభివృద్ధిని సాధించాలి. ఇలా పొందిన వికాసాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ నిరంతర ప్రగతి అనేది సాధించాలి అని. ముందు యాప్స్ ఏం లేవు, ఆన్లైన్ వర్క్ ఏం లేదు, ఇప్పుడు ఆన్లైన్ వర్క్ వచ్చింది. సో ఈ విధంగా నిరంతరం అనేది మనము డెవలప్ అవుతూ ఉండాలన్నమాట. కొన్ని సంబంధిత సమూహాలు చూసినట్టయితే ఇంటరాక్టివ్ వెబ్సైట్స్, ఈమెయిల్, సోషల్ మీడియా, బ్లాగ్స్, సబ్జెక్ట్ ఫారమ్స్, ఇవన్నీ మనకు వృత్తిపర నిరంతరంగా వృత్తి అభివృద్ధి చేసుకోవడానికి ఇవన్నీ మనకు యూజ్ అవుతూ ఉంటాయండి. పైన చెప్పాను కదా ఎలా అనేది కూడా, అది ఇదంతా మనకేం అవసరం లేదు. కానీ నెక్స్ట్ మాత్రం ఇంపార్టెంట్, ఐసీటీ ప్లాట్ఫామ్ మోక్. ఇది మనకు ప్రీవియస్ వచ్చినటువంటి బిట్. మోక్ సంబంధించి ఎంఓఓసి అండ్ మోక్ అంటే ఏంటని అడుగుతున్నారు. అది ఒకటి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అబ్రివేషన్ అడుగుతున్నారు. ప్లస్ ప్రీవియస్ వచ్చినటువంటి బిట్ ఏంటంటే మోక్ సంబంధించి ఎవరు ఇది స్థాపించారు అనేది అడిగారండి. ఎంహెచ్ఆర్డి. ఇక్కడ చూడండి, భారతదేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మోక్ కోసం స్వయం అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇది ఎవరు నేతృత్వం, ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని అడిగారు. ఎంహెచ్ఆర్పి. ఇంకొక ఎగ్జామ్లో అయితే స్వయం అనగా అబ్రివేషన్ చెప్పమని చెప్పారు. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పరింగ్ మైండ్స్ అండి. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పరింగ్ మైండ్స్. ఇది మనకు స్వయం సంబంధించి ఇంపార్టెంట్. దీని గురించి అడిగారు, చూద్దాం ఫస్ట్ నుంచి. ఇక్కడ మనకు అనియత విద్యను పొందాలంటే కనుక అనియత కార్యక్రమాలు, సార్వత్రిక విద్యా వనరులు, సార్వత్రిక ఆన్లైన్ కోర్సెస్ అనేటివి ఎంతో తోడ్పడతాయి. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అనేటివి మనము ఆల్రెడీ ముందు దాంట్లో చూసుకున్నాము, ఐసిటిఏలో చూసుకున్నాము. సో అవి మనకు అందించడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఎంఓఓసి అనేది మనకు అందివ్వడం జరుగుతుంది. వివిధ ఐసిటి ప్లాట్ఫామ్స్లో ఈ ప్లాట్ఫామ్ ఒకటి అనమాట ఎంఓఓసి అనేది. ఇతర సాంకేతికతలు మరియు ప్రక్రియలు నిర్మించడానికి తోడ్పడే ఏదైనా ఆధార సాంకేతికతను ప్లాట్ఫామ్ అంటారు. ఏదైనా ఓకే ఇతర టెక్నాలజీస్ నేర్పించడానికి
ఏదైనా ఒకటి నేర్చుకోవడానికి సంథింగ్ ఒక కోర్స్ అనేది అనుకుందాము. ఒకటి కోర్స్ నేర్చుకోవడానికి మనము ఇంకొకటి దగ్గరికి వెళ్తామన్నమాట. ఇది నాకు కావాలి అని చెప్పి, అంటే స్టడీ ప్లాట్ఫామ్, ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. నీకేమైనా అదర్ రిలేటెడ్ అయితే అదర్ రిలేటెడ్ ప్లాట్ఫామ్కి వెళ్తాం. సో ఈ విధంగా దాన్ని మనం ప్లాట్ఫామ్ అంటామండి. ఏదైనా మనం నేర్చుకోవాలంటే దానికి సంబంధించినటువంటి అక్కడ సముదాయం దగ్గరికి వెళ్ళడం అని చెప్పచ్చు. దాని ఆధార సాంకేతికత. ఓకేనా. కంప్యూటర్ భాషలో ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే కంప్యూటర్ వ్యవస్థను సమన్వయపరిచే ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పచ్చు. ఈ డెఫినేషన్స్ అంతా మనకేం అడగరండి. మల్టీమీడియా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనము ఎన్నో రకాలుగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సెస్ చూసినట్టయితే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఇవి మనకు వెబ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉన్నాయండి. కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని పెయిడ్ కూడా ఉన్నాయి. దీంట్లో ఏముంటుందంటే ఒక కోర్సుకు సంబంధించి విద్యార్థులకైనా సరే ఎవరికైనా మనకు దానికి అనుగుణంగా మెటీరియల్స్ ఉంటాయి, నాణ్యత గల మెటీరియల్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. సందేహాలు ఏమన్నా ఉంటే కనుక దానికి సమాధానం మనం పొందడానికి వీలుగా ఆ ప్లాట్ఫామ్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇవి మనకు ఉంటాయన్నమాట. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు. ఇలాంటి కోర్సులు అనేటివి కొన్ని సంస్థలు ఉచితంగా ఇస్తున్నాయండి. కొన్ని అయితే కొంచెం ఫీజుతో తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సంస్థలు అయితే మనకి ఇక్కడ సెల్స్ అంటే ఆన్లైన్ క్లాసెస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇట్లా కోర్సు తీసుకుంటే ఎంత అమౌంట్ అని చెప్పి ఒకసారిగా కొనడము ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము అనియత విద్య పొందాలనుకున్నప్పుడు, ఓకే, డైలీ రెగ్యులర్గా వెళ్ళి పొందలేము అన్నప్పుడు, అనియత విద్య పొందాలనుకున్నప్పుడు ఇలాంటి అనియత కార్యక్రమాలు అనేటివి, అనియత విద్యా కార్యక్రమాలు, సార్వత్రిక విద్యా వనరులు, ఈ విధమైనటువంటి సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు అనేటివి చాలా తోడ్పడతాయని చెప్పచ్చు. నెక్స్ట్ ఎలాంటి రుసుము లేకుండా తీసుకుంటారు. ఇంటర్నెట్ ద్వారా మనకు అందుబాటులో ఉంటుంది. కొన్ని రుసుము తీసుకుంటారు, కొంతమంది రుసుము తీసుకోరండి. ఇక్కడ మనకు మోక్ ఎలాంటిదంటే చాలా ఎక్కువ మందికి ఎటువంటి రుసుము తీసుకోకుండా ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోకి తెచ్చినటువంటి కోర్సే భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సు, MOOC అనమాట. ఇది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఉచిత వెబ్ ఆధారిత దూర అభ్యసన కార్యక్రమంగా చెప్పచ్చు. ఉచితం, ఫ్రీ, వెబ్ ఆధారిత అంటే మనకు వెబ్సైట్లో మనకు ఇంటర్నెట్తో పని అనమాట. దూర అభ్యసన కార్యక్రమం ఇదే మనకు ఓపెన్ అన్నమాట. ఓపెన్ చేస్తూ ఉంటారు కదా, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ, అలాగా ఓపెన్ కోర్స్ అనమాట. ఇది పెద్ద సంఖ్యలో భౌగోళికంగా ఉన్న విద్యార్థులు పాలు పంచుకుంటూ రూపొందించబడింది. ఉచిత కోర్స్ మెటీరియల్స్ ఉంటాయి, దాంతోపాటు ఆడియోస్ ఉంటాయి, వీడియో టీచింగ్స్ ఉంటాయండి, గ్రూప్ కొలాబరేషన్స్ ఉంటాయి, కంప్యూటర్ ఆధారంగా మదింపు చేయడము, ఫీడ్బ్యాక్ ఇవ్వడము అలాంటివి కూడా ఉంటాయి. మోక్లో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు అండి, పూర్తి చేయవచ్చు, ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు. ఓకే, అది కూడా మనం చూసినట్టయితే ఎక్కడి నుంచి అయినా చదువుకోవచ్చు. విదేశాల్లో ఉన్న కోర్స్ కూడా నువ్వు ఇక్కడ ఇండియాలో ఉండగా చదువుకోవచ్చు, ఆన్లైన్ కాబట్టి. అంతా అభ్యసనం అనేది స్వీయ వేగంపై ఆధారపడి ఉంటుంది. నువ్వు భిన్నా నేర్చుకుంటే భిన్నా ఎదుగుతూ ఉంటావు, ఒక్కొక్క కోర్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటావు. ఓకేనా. కోర్స్ క్రెడిట్ వారి సాధనాల ఆధారంగా ఇవ్వబడడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి సంబంధించి కూడా సపరేట్గా సాధనలు, అంటే మన మదింపు కూడా మనకే చెప్పడం జరుగుతుంది. మన క్రెడిట్స్ కూడా మన సాధన బాగుంటే కానీ ఎక్కువ క్రెడిట్స్ వస్తారు. సో ఆ విధంగా సర్టిఫికెట్లు ప్రొవైడ్ కూడా చేస్తారు కొన్ని వాళ్ళైతే. దీనికి ప్రత్యేకంగానే మోక్తో పాటు ఇంకా చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని చూసినట్టయితే DOCS డాక్స్, SPOC స్పార్క్ అండి. ఇది కూడా మోక్ లాగానే ఇవ్వడం అనేది జరుగుతుంది. కోచింగ్ అనేది ఆన్లైన్ కోర్సెస్. మోక్లో సాధారణంగా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఉపయోగపడుతుందండి. విద్యా సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. అంటే విద్యకు సంబంధించిన ఎన్నో సాఫ్ట్వేర్స్ అనేవి దీనిలో నేర్చుకోవచ్చు అనమాట. ఇది మెయిన్ బిట్ అడిగినటువంటిది ఏంటంటే ఈసారి కూడా మనకు చూసుకోవాలి, ఇంపార్టెంట్. భారతదేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, MHRD, ఓకేనా, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ మోక్స్ కోసం స్వయంని ఏర్పాటు చేశారు. స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ అండి. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే IIT, IIM సెంటర్ యూనివర్సిటీస్లో ఆన్లైన్ కోర్సులు భారత పౌరులకి అందించాలి అనేది దీని లక్ష్యంగానే ఇది తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుంది, ఇండియాలో ఉన్న వాళ్ళు విదేశీ కోర్సు అయినటువంటి దాంట్లో కూడా సభ్యత్వం పొంది మనము యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా స్వయం ద్వారా నాణ్యత కలిగిన కోర్స్ మెటీరియల్స్, ఆన్లైన్ లెక్చర్స్, డిస్కషన్స్, అసెస్మెంట్ క్విజ్ అభ్యాసకులకు అందుబాటులో ఉంచారు. దీని ద్వారా మనకు స్కిల్స్ అనేటివి డెవలప్ చేసుకోవచ్చు. ఈ మోక్కు ప్లాట్ఫామ్ అండి, ఇది కూడా ఇంపార్టెంటే. ఓపెన్ ఎడెక్స్ ఇది MOOC మోక్ ప్లాట్ఫామ్గా చెప్పచ్చు. చూసుకోవాలి, ఇక్కడి నుంచి ఇంతవరకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి లైను కంపల్సరీ. ఇది వచ్చినటువంటి బిట్ 2 times, సో చూసుకోండి.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, మోక్ అంటే అబ్రివేషన్ కూడా అడిగారు ఒకసారి. మ్యాసివ్ అని ఉండాలి, ఇక్కడ తప్పు వేశారు. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. డాక్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కలాబరేటివ్ కోర్సెస్. స్పాక్ అంటే సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. ఓకే, ఇది దీనికి సంబంధించి. దీంతో ఐసీటీ బి కూడా కంప్లీట్ అవుతుంది. ఇది మనకు డ్రాఫ్ట్ కాపీలో లాస్ట్ లెసన్ అనమాట, 5th లెసన్. దీంతో కంప్లీట్ అవుతుంది ఐసీటీ బి కూడా. డ్రాఫ్ట్ కాపీ బేస్గా చెప్పుకోవడం జరిగింది. మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ యాప్లో ఉన్నాయండి. ఇక్కడ మీకు 99 రూపీస్తో కూడా ఆల్రెడీ ముందు చెప్పినటువంటి అకాడమీ బుక్ వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి డ్రాఫ్ట్ కాపీ వీడియోస్ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ చదువుకున్నారంటే బిట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఆల్మోస్ట్ మీకు ఈ బుక్ నుంచే 25 బిట్స్ ఇస్తున్నారు 30కి. ఇంకా మనం డ్రాఫ్ట్ కాపీ కూడా చూసుకున్నాం కాబట్టి ప్యారలల్గా ఎక్స్ట్రా టాపిక్స్ కూడా. సో చాలా వరకు బిట్స్ అనేటివి ఇక్కడనే కవర్ అవుతాయి చూడండి. అదేవిధంగా మెగా కిట్ ఏదైతే ఉందో దీంట్లో 5 కోర్సెస్ కలిసి ఉందండి. ఇది మీరు చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు టెక్స్ట్ బుక్ తెచ్చి చదువుకొని అంతా చేసేదంటే టైం కుదిరే పని కాదు. టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము వినండి. ప్లస్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, క్విక్ రివిజన్, అవి చూసి రాసినటివే. ఇది మీరు చేసుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుంది. ప్రాక్టీస్ చేసుకుంటే రివిజన్, క్విక్ రివిజన్కి చాలా యూజ్ అవుతుంది ఇది. ఓకే, ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయగలుగుతారు. ఇది ఎగ్జామ్స్ ఉన్నాయి, రాసుకోవచ్చు. టెట్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. తెలుగు అకాడమీ సంబంధించినటువంటి ఆ 99 రూపీస్ కోర్స్ కూడా దీంట్లో అప్డేట్ చేయడం జరిగింది. మామూలుగా ఇవన్నీ విడివిడిగా కొనాలంటే కానీ అమౌంట్ ఎక్కువ. మీకు ఇక్కడ మెగా కిట్ కొన్నారంటే 799కి మీకు వస్తుంది. ఒకవేళ విడివిడిగా కొనాలంటే ఈ 5 కోర్సెస్ 1500 పడుతుందండి. సో చూడండి, హెచ్జిటి ఎవరైనా ఉంటే కనుక ప్రస్తుతానికి 3rd నుంచి 8th వరకు హెచ్జిటికి సరిపోతుంది. 6th 10th అనేది ఎస్ఏ వాళ్ళకు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో మీకు స్టోర్ ఆప్షన్లో ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లేదు మాకు విడిగా కావాలన్నా కూడా విడిగా కూడా ఉందండి. వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ కలిసి 500 ఉంది. మీకు ఓన్లీ టెస్ట్లు కలిసి అయితే 499 రూపీస్తో మీకు ఉందన్నమాట. ఇది ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోండి. మన ఛానల్ వాళ్ళే చాలామంది 130+, 120+, 147, 143 కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ మీకు పోస్ట్ పెట్టాను లాస్ట్ డేట్కి కూడా. చాలామంది జాబ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కంపల్సరీ ఈ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అన్నీ ఏ ప్రైవేట్ పుస్తకం కాదు, అకాడమీనే ఫాలో అవుతున్నాం కాబట్టి బిట్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అండి.